ఐగుప్తీయుల బలమును గుర్తిస్తున్నారా? Are you recognizing the strength of the Egyptians? ఐగుప్తీయుల బలము అన్నది చాలా మందికి తెలియదు. Many people do not know what are the strength of the Egyptians have. ఐగుప్తు అంటే అది ఈజిప్ట్ అనుకుంటారు. Normally when you use this word Egypt, you recognize it with a country. మరి ఐగుప్తీయుల బలమును గుర్తిస్తున్నారా అని అంటే ఆ బలము ఎక్కడుంది? So where is the strength when we are talking about? ఆ ఐగుప్తీయుల బలము ఎక్కడుంది? ఈరోజు ఈ ఉపదేశాన్ని బట్టి ఐగుప్తీయుల బలము మనలో ఉందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. We need to recognize whether we are having the strength of the Egyptians too. ఈ ఐగుప్తీయుల బలమును గుర్తిస్తున్నావా అని అన్నారు కదా, మరి అది మనలో ఉంది అని అంటున్నావు అంటే నువ్వు దేవుని చిత్తాన్ని గుర్తించకపోతే నీలో ఐగుప్తు బలమే ఉంటుంది. Now identifying the strength which is of the Egyptians, which is not actually correct. If you are not right, you will be having the strength of the Egyptians, which is going to do damage. ఈ రోజు మీ అందరితో మాట్లాడే ఈ ఉపదేశము ఏమంటే, ఇప్పుడు వరకు ఫెరో ఏం తప్పు చేశాడు, ఫెరో ఏ విధమైన కఠినమైన మనస్తత్వంతో ఉన్నాడు అని ప్రతి వాళ్ళకి నేర్పించుకుంటూ వస్తే, దేవుడు ఈ ఐగుప్తీయుల మనస్తత్వం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇశ్రాయేలు జనాంగం ప్రవర్తించేది చూసి వాళ్ళని గద్దించడం జరుగుతుంది. Pharaoh had a very stubborn heart. His heart became so hardened. And even the Egyptians were also the same. And the Israelites, when they were also behaving likewise, they were rebuked for having the wrong type of strength of the Egyptians. దేవుడి చిత్తాన్ని గుర్తించాలంటే దేవుడు తెలుసా తెలీదా అన్నది ఆయనకు అనవసరం. When you have to recognize the strength, it doesn't matter whether you know him or not. కానీ ఆ చిత్తాన్ని ఎలా గుర్తించాలన్నది మీరు తెలుసుకుని ఉండాలి. But you need to identify what exactly the strength of the Egyptians is. ఒక్కసారి మీరు అందరూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, అవకాశం ఇస్తున్నాను. I'm giving an opportunity right now. దేవుడి Examine చిత్తం yourself. ఏంటి అన్నది ఆ చిత్తం ప్రకారం ఎవరైనా వెళ్ళారా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. You need to identify whether you had the strength of God or some other strength. ఎవరు దేవుని చిత్తాన్ని గుర్తించారో వారిలో ఐగుప్తీయుల బలం చాలా ఉంటుంది. Those who don't identify the will of God, they will have the strength of Egyptians enormously in their lives. చూడండి, Isaiah 30 verse 1 to 5. Isaiah 30 verses 1 to 5. యెషయా 30వ అధ్యాయము మొదటి 5 వచనములు. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చెయ్యదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చెయ్యక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీరును సరనుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చెయ్యుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను సరనుజొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయానులో కనబడినప్పుడు, వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు, వారు అందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయముకైనను ఏ ప్రయోజనముకైనను పనికి రాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. ఈ 5 పాయింట్స్ ఎప్పటికీ మర్చిపోవద్దు. Never forget Isaiah chapter 30, the first 5 verses. అది ఇంట్లో సమస్య అయినా ఉండనియండి, ఆఫీసులో ఉండనియండి, బిజినెస్ లో ఉండనియండి, ఎక్కడైనా ఉండనియండి, ఈ 5 పాయింట్లు జ్ఞాపకం తెచ్చుకున్నారంటే, ఎందుకు నా లైఫ్ లో ఇలా జరిగింది అని అంటే ఈ 5 పాయింట్లు ఉండటం వల్లనే ఆ అవమానము గాని, ఆ బాధ గాని, సమాధానం లేకపోవడం గాని, ఇవన్నీ జరగడానికి కారణము దేవుడి చిత్తం లేకుండా మీ ఓన్ అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోవడం వల్ల తెచ్చుకున్నారే గాని వాళ్ళని ఏమి తిట్టలేరు. ఫరోని తిట్టడానికి అవకాశం లేదు. ఫరో ఎవరో, అతను ఏం చేస్తాడో అన్ని తెలుసు కూడా. ఆ విధంగా నువ్వు ఎందుకు ప్రవర్తించావు కాబట్టి అతనికి వచ్చిన సిగ్గు నీకు వస్తుంది. Let it be your office, let it be your family. If you are struggling, if you are having shame, if you are having difficulties, you need to identify whether you are having the strength of the Egyptians. God did not rebuke the Pharaoh, but God rebuked the Israelites because they were carrying the same strength of the Egyptians and having the same hard-heartedness of the Pharaoh. నువ్వు చేసే దాంట్లో దేవుని న్యాయం ఉందా? Now whatever you're doing or saying, do you think that it is right in the sight of God? మాట్లాడే దాంట్లో దేవుని న్యాయం ఉందా? Now what you're speaking, is it fair according to God's will? ఆలోచించే దాంట్లో దేవుడి చిత్తం ఉందా? Now whatever you're thinking, is it God's will like that? నువ్వు రిసీవ్ చేసుకునే విషయంలో దేవుని సమాధానం ఉందా? Are you having God's peace the way you're receiving things in your life? దేవుడి సమాధానం ఉంటే నీకు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చి నువ్వు ఏది చెప్పినా కూడా నువ్వు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటావు. When you have God peace, no matter what you're receiving or hearing or thinking, you will receive it in a positive way.
అంటే ప్రతి సమస్యని నువ్వు పాజిటివ్ గా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు అని అంటే నువ్వు దేవుని చిత్తం మీద ఆధారపడ్డావు కాబట్టి అమ్మో నేను దేవుడితో తిరుగుబాటు చేయకూడదని పాజిటివ్ గా తీసుకుంటావు. అది నెగిటివ్ గా ఉండొచ్చు కానీ నువ్వు పాజిటివ్ గా తీసుకుంటావు. Even if things are negative, even if you hear negative words or hear wrong things, if you receive positively, that is good and commendable. ఎందుకు తీసుకుంటున్నావు? Why are you taking that? నీ ఆత్మని నువ్వు కాపాడుకుంటున్నావు అక్కడ. Because you are saving your soul and your strength. నువ్వేమి అక్కడ ఎవరికో సహాయం చేయట్లేదు. You are not actually helping anybody. నువ్వు పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడం వల్ల అందులో నీ గొప్పేమీ లేదు. There's nothing great about you just because you're thinking positively. ఇదంతా దేవుడి వల్లే నువ్వు ఇలా మార్చబడుతున్నావు. It's all because of God you're transforming ఆయన yourself. శక్తిని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు మార్చుకుంటున్నావు అక్కడ. It's all because of the love and the power that God has given you, and you are changing yourself. పైనుండి వచ్చే జ్ఞానము సులువుగా లోబడుతుంది. The wisdom that comes from heaven, first of all, is pure and gentle and easily subdued. అది సులువుగా లోబడుతుంది అన్న ఆ విత్తనము నీలో నాటితే ఈ ప్రతిదీ కూడా టఫ్ గా ఉన్నవి కూడా నువ్వు పాజిటివ్ గా నువ్వు రిసీవ్ No చేసుకోగలుగుతావు. matter what is the tough situation, you will receive positively and think positively. అదేలాగా అనన్నావు అనుకో, ఫెరో అనాలి. But if you say why and ask questions and have doubt, that means you will be termed as Pharaoh. ఎందుకు అనాలంటే ఫెరో ఇన్ని గొప్ప కార్యాలు చూసాక కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకోలేదు. Pharaoh, after seeing these great miracles of God, also did not believe in the strength of God. అలాగే దేవుడి గురించి తెలుసా కూడా ఇలా ఎవరైనా ఉండగలుగుతారా అని అంటే దేవుడు ఇలా ఉండగలిగారు కాబట్టి, ఇలా ఉండటం నేర్పించారు కాబట్టి మీరు ఉండగలరని మీ మీద సాక్ష్యం పలుకుతున్నారు. But if somebody says, can anybody be holy and righteous, means you're also behaving like Pharaoh. But God is saying, yes, you can. మరి ఆయన సాక్ష్యం సత్యమే కదా. But isn't his testimony and witness is true? మరి ఎందుకు ఆయన సాక్ష్యము సత్యమే అని మీ గురించి సాక్ష్యం పలుకుతున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని నేను అందులో లేను అన్నట్టుగా ఎందుకు మీరు చూపించుతున్నారు? When God is giving a witness about you, why is it you're telling, I'm not able to, I cannot? అంటే దానికి అర్థం లాజికల్ మైండ్ తో వెళ్ళి లాజికల్ మైండ్ తో వెళ్ళిపోతారు, అది దేవుడి చిత్తం అని వెళ్ళిపోతారు, సమస్యలోకి వెళ్ళిపడుతూ ఉంటారు. They go with a logical understanding and mind, and they do not follow the word of God, and they land themselves into various troubles. ప్రాబ్లమ్స్ దేవుడు తీసుకురారమ్మా. God is not bringing the problems into your life. ప్రతి వాళ్ళు ఏమైందంటే ఏదైనా సిచ్యుయేషన్ వస్తే దేవుడు ఎందుకు నాకు ఇలా చేశారు, దేవుడు ఎందుకు ఇట్లా చేశారు, దేవుడే నాకు ఇట్లాంటి పరిస్థితి తెచ్చారు, దేవుడే నా భర్తను తీసుకెళ్లిపోయారు, దేవుడే నా పిల్లల్ని తీసుకెళ్లిపోయారు. కానీ దేవుడే దేవుడే అంటున్నావు, కానీ మరి దేవుడు ఏం చెప్పారు అది నువ్వు చేసావా? They start blaming God for everything. Why God has done, God is doing these problems to me. But have you ever realized what you have done in your life? దానికే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. And that's the reason why God is speaking to you. దేవుని చిత్తాన్ని గుర్తించకుండా ఇది దేవుని చిత్తమే అని వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. They think it is God's will that they're doing, but they actually go about doing their own will. దేవుని ఆలోచన అడగరు. They don't ask God for counsel. ఫస్ట్ 10-15 మందిని ఒకే విషయంలో 10-15 మందిని అడిగేస్తూ ఉంటారు. When they have challenges, they go and ask at least 10-20 people about solutions. ప్రతి వారి సలహాలను పాటించేస్తూ ఉంటారు. And they want to do the solutions that come from man. అవసరాలలోను ఆపదలోను దేవుని సహాయాన్ని మాత్రం వాళ్ళు ఆశ్రయించరు. But in difficult situations, they never ever go and ask God for బయటకు help. తీసుకురావడానికి దేవుడు కావాలి, మీ సలహాలకి మాత్రం బయట వాళ్ళు కావాలి. For God, you need help from God. And for help, you need the help from man. అందుకే అంటున్నారు ఫరో లాగా అబద్ధాన్ని మాత్రమే మీరు నమ్ముతున్నారు అని. That means you are believing in the lies of Pharaoh. మీ జీవితంలో ఏదైనా ఒక ఇల్లు కొనాలి అనుకున్నా, ఒక కారు కొనాలనుకున్నా, ఒక స్థలం కొనాలనుకున్నా, ఒక జాబ్ మారాలి అనుకున్నా, పలానా దేశం వెళ్ళాలి అనుకున్నా, మీకు దేవుడి చిత్తం వద్దునా? Now, when you want to buy a property, when you want to go change your job, when you want to go to a particular country, will you not ask God for his counsel? మీకు దేవుడి చిత్తంలో ఏముందో తెలుసా మీకు? Do you know what is there in God's perfect దేవుడి will? చిత్తంలో అటు 10 తరాలు చూసి ఆయన చిత్తం నీకు బయలుపరుస్తారు. God will always show you the perfect plan for you. కానీ మనుషులు ఇప్పుడు చూసుకుందాం, ఇప్పుడు ఇది చూసుకున్న తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఇది చూసుకుందాం. God thinks beyond you and your generation, but you look only for that particular moment. ముందు వచ్చి చేసే తర్వాత చూసుకుందాం. You are only focusing about that particular moment. You're not bothered about the అది consequences. దేవుడి చిత్తం కాదు. But that's not God's will. దేవుడు ఎప్పుడు కూడా సమాధానంగా ఉంటారు, ప్రతి మనిషితోనూ సమాధానంగా వెళ్తారు, ప్రతి మనిషిని కాపాడుకోవాలని వెళ్తారు. ఎలాగా? నువ్వు జాబ్ చేస్తూనే, నువ్వు వర్క్ చేసుకుంటూనే, ఇంట్లో పని చేసుకుంటూనే,
నీ పక్క వాళ్ళతో నువ్వు మాట్లాడుతూనే నువ్వు దేవుడి పని చేస్తూ ఉంటావు. ఎలా చేయగలుగుతావు? నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నువ్వు చేయగలుగుతావు. While you're working or doing any sort of business or any kind of work, you will be doing the word of God through the way you speak, the way you behave. ఇక్కడ పాపానికి పాపం కూర్చుకొని అంటే తెలుసా? వాక్యము వినరు. Now, when it says in verse 1 that they may add sin to sin, it means they don't hear the word of God at all. వాక్యం వినకుండా మరి అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది అని తర్వాత ప్రశ్నలు వేసుకుంటారు. They don't hear the word of God, but they keep questioning themselves. Why did it talk like that? Why did it ఎందుకు behave like that? వాక్యం విను అని అంటాను తెలుసా? అందులోనే నీ ఆన్సర్ ఉంది. You have all the answers to the questions that you have is only through అందులోనే the word of God. అందులోనే నీ బిజినెస్ కి మార్గం ఉంది, అందులోనే నీ జాబ్ కి మార్గం ఉంది, అందులోనే నీ గర్భం తెరవబడడానికి మార్గం కూడా అందులోనే ఉంది. I emphasize you to hear the word of God or the sermon is primarily because you get answers for all, for your ego, for your pride. పాపమునకి పాపము ఎప్పుడు కూర్చుకోగలుగుతారు? When do they actually add sin to sin? వాక్యం వినరు. They don't hear the word. అసలు నాతో ఏం చెప్పడానికి వచ్చారు అని అడగరు. They don't listen to the word of God that it's put into them. అడగరు. They don't నాతో question. ఏం చెప్పడానికి వచ్చారు అని అడగరు వాళ్ళు. What is God wanting to say to me or talk to me? They don't ask like that. అందుకనే వాక్యం వినేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇందులో నేను ఏం నేర్చుకోవాలి, ఐగుప్తీయుల బలం అంటే ఏంటి అంటే, ఐగుప్తీయుల బలము అని అంటే నేను దేవుని మీద ఆధారపడకుండా నా సొంత బలం మీద వెళ్ళడం వలన ఐగుప్తు బలాన్ని ఆధారం చేసుకుని వెళ్తున్నాను కాబట్టి నేను ఏ పని చేసినా కూడా అది తిరిగి కొడుతుంది. అవును, అర్థమైంది. ఈ విధంగా ఆలోచించాలి. While hearing the sermon, they need to think, this sermon is very important for me. What is the meaning of the strength of the Egyptians? అక్కడ That means when I don't follow the God's will and I have my own strength, my own logical understanding, I am not going according to God's will. That's the reason all things are backfiring for me. అక్కడ నేను సరిగ్గా లేకపోవడం వలన కదా ఇట్లా జరిగింది. They have to relate and say, I am not talking well, I am not doing well. That's the reason I'm నేను having this అక్కడ problem. రియాక్ట్ అవ్వడం వల్లనే కదా నాకు ఇట్లా జరిగింది. Things are not going well because I've reacted. They అంటే have to నేను think like ఫెరో that. లాగా ప్రవర్తించేశాను. Oh, that means I have behaved like అంటే నాలో Pharaoh. ఐగుప్తు బలం ఉంది. That means I have the Egyptian strength in me. ఫెరోకి ఎన్నిసార్లు దేవుడు వార్నింగ్ ఇచ్చినా కూడా అతను గుర్తుపట్టలేకపోయాడు. No matter how many warnings came to Pharaoh, he could not identify, recognize. దేవుడు ఫరోక్ కూడా కాపాడడానికి మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు, కానీ అతను వినలేదే. God gave many opportunities to Pharaoh too, but he did not identify, recognize. అలాగే నాకు ఇచ్చారు కదా. God gave me these opportunities too. అప్పుడు నా ప్రాబ్లం పోలేదని నేను ఏడుస్తున్నాను అని అంటే, మరి ఫెరోలాగా నేను చేయడం వల్లే కదా నా పరిస్థితులు అవ్వలేదు. If my problems have not changed, if I don't get any solutions, that means I have not changed. నేను నా భర్తని బాధ పెట్టేసి ఆయన చెప్పిన మాట నేను వినకపోవడం వల్లే కదా ఈ పరిస్థితి తెచ్చుకున్నాను. I have brought this upon myself because by putting the pressure upon my husband. మరి నేను తెచ్చుకుని అందుకునే నా సమస్యలు పోకుండా నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈ విధంగా వాక్యం చెప్పేటప్పుడు ఈ విధంగా ప్రతి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. మీ అందరి క్వశ్చన్స్ నేనే చెప్పేశాను ఇప్పుడు. This is exactly how each and every one of you should hear to the sermon, that it is pertinent to them and they need to understand what God is wanting to talk to them. అంతే కదా. It's as simple as that. ఇక్కడ ఫెరో బలము అన్నది చూసుకోవాలి. You should know whether you have the strength of Pharaoh. రాహాబు దగ్గరికి దూతలు పంపించినప్పుడు దూతలు ఏమన్నారు తెలుసా? What did the spies, when they met Rahab, told her? ఇదిగో ఈ విధంగా నువ్వు మాకు సహాయం చేసావు కాబట్టి నీకేం కావాలో అడుగు అని అన్నారు. And the spies went and told Rahab, you have helped us, tell us what you want. అయ్యా, ఇప్పుడు ఈ రాజ్యం అంతా మీరు పాడు చేస్తారు కదా, దయచేసి నా కుటుంబాన్ని మాత్రము నన్ను కాపాడండి అయ్యా. And they told to the spies who were sent, telling that you're going to destroy this land, but please take care of me and my family. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. Now pay attention while you're hearing this. అప్పుడు ఆ దూతలు ఏమని సమాధానం ఇచ్చారు? What did the spies tell her? ఇదిగో నీ ఇంటి ద్వారం ఆ గుమ్మము దాటి బయటికి మీ వాళ్ళు రాకూడదు. And they told Rahab, listen, when the attack is going to be taking place, ensure that your family members are not stepping out of the house. నువ్వు బయటికి వచ్చావంటే మీ ఆత్మలకి నాకు సంబంధం లేదు. And they also tell, we are not responsible if your people are ఈ stepping out of the house. ఇంట్లోనే మీరు ఉంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారు. If you are there within the limits which I am telling you, then you will be protected. చూసారా, దేవుడు క్లియర్ గా ఉంటారు, కానీ మనుషులు ఈ క్లియర్ గా తీయకుండా ఎందుకు అలా అన్నారు, మరి అలా చెప్పారు కదా, మరి అలా చెప్పినప్పుడు ఇలా ఎందుకు జరిగింది, మరి ఇది జరగాలి కదా, మరి దేవుడైతే జరగాలి కదా, ఇలా మాట్లాడుకుంటారు.
God is very clear in his statement that people on the other hand will start questioning, if he is God, he should have done like that. If God was there, it shouldn't have taken place like this. All these questions they have. మీకు చెప్పలేదా కయ్యేని గురించి? Do you remember what was spoken about Cain నువ్వు yesterday? సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు కదా. If you have been acceptable, you have been lifted your head up. అక్కడ చెప్తున్నారు, వద్దు, నాకు నువ్వంటే ఇష్టమే, నువ్వు కూడా మంచి పని చేయి, తలెత్తుకుని ఉంటావు, పాపానికి అవకాశం ఇవ్వవు, భద్రము సుమి అని అక్కడ చక్కగా చెప్పి వెళ్ళిన. God was telling Cain too that I love you, but you need to pay attention. Don't give importance to sin, otherwise it will have dominion over మరి your life. చెప్పిన తర్వాత కూడా తన తప్పు చేసుకొని తన పాపం చేసి అతను వెళ్ళిపోయి దేవుడి సన్నిధిలో నన్ను బయటకెట్టేశారు అని అంటుంటే ఎట్లాగా? He committed the sin and he had to face the consequences. He went away from the presence of God and blamed God that God has thrown him out of God's presence. అందుకే మీకు చాలా విషయాలు నేను చెప్తూ ఉంటాను. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నమ్మకండి అని అనడానికి కారణం ఇదే. This is primarily the reason that you're not supposed to listen to any gossip or any words that is. అందుకే ఫరోలాగా మీరు అబద్ధాన్ని నమ్ముతున్నారు అని అంటున్నారు అక్కడ. That's the reason the Lord is telling woe to these rebellious children, because they believed in Pharaoh or the అన్నాడు strength of కదా, Pharaoh. ఫెరో అంటాడు కదా మోషేను అహరోతోను, మీ హృదయంలో తప్పుడు ఆలోచన ఉంది అని అన్నాడు ఫెరో. Pharaoh was blaming Moses and Aaron that they have wrong intentions. చూడండి డ్యూటరానమీ 29:19. Deuteronomy 29:19 ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 19వ వచనము. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందదనని అనుకొనును. ఇది ఈ రోజు లోకంలో సింహాసనం వేసుకుని కూర్చుంది. Now this particular verse is there dominating the world. ఈ వాక్యము మీకు తెలిసిన ఈ వాక్యము ఇదే విధంగా సింహాసనం వేసుకుని కూర్చుని ఉంది. This verse is putting a throne and sitting in the world, dominating on people. ఎందుకంటే వాళ్ళు మద్యం చేత దప్పి తీర్చుకొనేవలనని నేను నా హృదయం కాఠిన్యమును చొప్పున నడుచుకొనినను అంటే వాళ్ళ హృదయ కాఠిన్యముతో కఠిన మనస్తత్వంతో ప్రవర్తించి నాకు క్షేమమే ఉంటది, నాకు ఆశీర్వాదమే ఉంటది అని అనుకుంటారంట వాళ్ళు. These people say I am safe even though they follow the desires of their own stubborn heart. దేవుడి చిత్తాన్ని గుర్తించలేదనుకోండి, మీ చిత్తాన్ని దెయ్యం జరిగించి దేవుడి చిత్తంగా కూడా భ్రమలో నడిపించేస్తది. అవన్నీ ఎలా తెలుసుకుంటారు? మీరు వాక్యం వింటేనే గుర్తించగలుగుతారు అది. When you don't follow the will of God, the devil will ensure that his will be followed in your life. How will you know all this until you hear the word of God? అందుకే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, బూతులు మాట్లాడతారు, తప్పులు చూస్తారు, చెడు చూసుకుంటూ వెళ్తారు, వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుడి వల్లనే ఇలా ఉన్నాను, దేవుడు అవును సాతాను వల్లనే అలా ఉంటారు, దేవుడి వల్ల కాదు. They all say that they are doing God's perfect will and then they blame God, but actually they are in the strength of the devil, not in God's will. ఇది జాగ్రత్త వహించాలి. You need to pay attention to this. చెడు జరిగినా కూడా మాకు అన్ని మంచే చేస్తారు అనుకుంటారు. Even if bad things they keep on doing, they think everything is safe with them. తప్పు చేసినా కూడా దేవుడు మాత్రం మాకు సమస్తం ఇస్తున్నారు అని అంటూ ఉంటారు. Even if they keep on sinning, they'll say God is giving them the best. చెప్పకూడదు, నువ్వు తప్పు చేసేదా కూడా ఇవన్నీ నీకు వస్తున్నాయి అంటే అది దేవుడు ఇవ్వట్లేదు, గుర్తుపెట్టుకో. Even if you are sinning and you are getting all the things of your life, remember it's not coming from God. ఎక్కడో నీకు సమాధానం అన్నది పోతుంది, సమాధానం లేకుండా నెమ్మదిగా పోతూ ఉంది, ఒక తెలియని గాబరా ఉంటూనే ఉంటది. కానీ నువ్వు నేను ఇలా ఉండాలి అనుకున్నా ఆ భయం మాత్రం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. You will be losing your peace, slowly fading away from your life, but you will be thinking that God is blessing you with this ఎందుకు thing. ఈ పాయింట్ తీసుకొచ్చాను? Why this point has been ఐగుప్తు highlighted? బలంలోనే ఇది ఉంది. It is all there in the strength of Egypt. ఐగుప్తు బలంలోనే వాళ్ళు ప్రజల్ని పంపించడానికి ఎన్ని వేషాలు వేశారో చూశారు కదా మీరు. You see, they were giving all sorts of reasons and excuses. కాబట్టి ఇలాంటి భ్రమించి మోసపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ఐగుప్తు దాని మీద ఆధారపడకండి, మీ సొంత ఆలోచన మీద ఉండకండి. That's the reason. Do not have the strength of the Egyptians or go with your own logical understanding. అప్పుడు మీకు ఎందుకు ఇది చెప్తున్నాను తెలుసా? You know why I'm telling you all this? ఎంతో మంచి ఆశీర్వాదం మీ తల మీద ఉంది, ప్రతి వారి తల మీద ఉంది. నీ ప్రవర్తనను బట్టి అది రిలీజ్ అవుతుంది. There's so much of blessings over your head. It all depends. When you turn yourself to the word of God, that will be released.
అది మీరు గుర్తించలేదు అనుకోండి, ఆ శాపం ఇలా టర్న్ అయ్యి శాపంగా మారుతుంది. దానికి కూడా మీరే కారణం, దేవుడు కాదు. But if you don't recognize and mend your ways, instead of the blessings that will turn out to be curses that will come upon your life. అంటే దీన్నే ఇన్ఫ్లుయెన్స్ అంటారు. This is exactly what is called as influence. అంటే ఆశీర్వాదకరమైనది కూడా శాపగ్రస్తంగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రభావాన్ని, ఈ ఇన్ఫ్లుయెన్స్ ని మీరు గుర్తించాలి. You need to identify the influence, because the blessings that's going to come upon your life is turned out to be curses and you don't even realize that. మీరు ఈ రోజు చదివిన ఐజాయా 30:1-5 లో ఉన్నది యూదా జనాంగాన్ని దేవుడు గద్దిస్తున్నారు. Isaiah 30 verses 1-5, God is rebuking the Jewish people or the ఫరో Jews. ప్రవర్తన మీలో ఎందుకు నాకు కనిపిస్తుంది అని అడుగుతున్నారు. The Lord is asking, why are you having the attitude of ఫరో Pharaoh? కఠినంగా ఉన్నట్టు మీలో ఎందుకు ఆ కఠినమైన మనస్తత్వం ఉంది అని అడుగుతున్నారు. Why are you becoming rebellious and stubborn hearted like Pharaoh? God is దేవుని asking. చిత్తం మీద ఆధారపడకుండా ఫరో మంత్రజ్ఞుల మీద ఆధారపడినట్టు నువ్వు ఫరో మనుషుల మీద ఆధారపడుతున్నావు ఎందుకు అని అడుగుతున్నారు. Why are you not depending on God but depending on the magicians or the sorcerers or your own intellect strength? అంటే ఈ యూదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అశ్షూరు వాళ్ళు వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి రాబోతున్నారు. The Assyrians were about to attack Israelites, వెంటనే వాళ్ళు దేవుడి తట్టు తిరగట్లా. but they were not turning toward God for counsel. అయ్యో వాళ్ళు చాలా బలం ఉంది, వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం చాలా కొద్ది మందే ఉన్నాము, మనం జయించలేం, ఒక పని చేద్దాం, ఫరోని సహాయం చేయమని అడుగుదాం అన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది అక్కడ యూదా జనాంగానికి. They didn't want to go and take God's help or God's counsel, but they were using the logical understanding to go and ask Pharaoh and the Egyptians for help to fight against the Assyrians. సేమ్ ఇశ్రాయేల్ జనాంగానికి రాజైన అహాబు కూడా మికాయా దేవుని యొక్క ప్రవక్త ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే అతనికి సెట్ అవ్వట్లేదు, ఎప్పుడు ఇలాగే చెప్తారని చెప్పి మిగతా ప్రవక్తలు 100 మంది ప్రవక్తలు నమ్మాడు. ఎందుకంటే రాజుకి భయపడి అతనికి అనుగుణంగా మాట్లాడతారు. Ahab also likewise, when he was rebuked and corrected by Micaiah the prophet, telling and warning, he did not want to listen to Micaiah. He wanted to go about establishing his own prophets and speak favoring towards him. దేవుడు న్యాయవంతుడమ్మా, God is just. వేషధారణగా ఉండడు. God will not have double ఇది talk. ఉంది అంటే ఉంది అంటారు, All that God says is, if it is there means ఇది he says తప్పు yes. అంటే తప్పు అంటారు. He says if it's a mistake, it's a mistake. మోషేకి 2 కొడుకులు పుట్టినప్పుడు వాళ్ళకి సున్నతి చేయలేదని అతనికి ఒక మరణకరమైన రోగం ఇచ్చి పక్కన పడుకోబెట్టలేదు. When Moses' children were not circumcised, did not a death-like situation come to Moses? దేవుని ఆజ్ఞ, It is a command of God. కానీ ఈ ఆజ్ఞలు మోషేకు తెలియదు. But Moses did not know this మోషే command. భార్యకి తెలుసు. But Zipporah knew about this. కానీ దేవుడు అతన్ని ఎన్నుకొని ఐగుప్తుకు వెళ్ళు అని పంపించిన సమయంలో దేవుని చిత్తం అక్కడ జరగలేదని మోషే భార్యకి జ్ఞాపకం చేయడానికి మరణకరమైన రోగం మోషే మీదకి పంపించారు. Moses' wife was told and she knew about this as a command, and that's the reason the death-like situation came to Moses. చూసారా, ఇది ఎందుకు పంపించారు, దేనికి పంపించారు, దేవుడు ఉద్దేశం వేరే, కానీ మనుషులు మరి దేవుడు ఎందుకు ఇట్లా చేశారు, దేవుడు అలా ఇవ్వచ్చా, మరి దేవుడికి తెలుసు కదా, మరి తెలిసినప్పుడు తీసేవచ్చు కదా, ఎందుకు అలా ఎలా చేశారు, But ఇలాంటి people, ప్రశ్నలు వేసుకుంటుంటారు. question against God, telling that if God was real, he should have saved. If God was really taking care, why this type of situation came to you? మరి దేవుని ఆజ్ఞ మోషే భార్యకి తెలీదా? Now, did not wife of Moses knew about the commands of God? మరి ఎందుకు గుర్తుకు రాలేదు అప్పుడు? Why she did not recognize and obey? దేవుని పాయింట్ అవుట్ చేయడానికి మాత్రం అన్ని గుర్తుకొస్తాయి, కానీ వాళ్ళు చేసిన తప్పులు మాత్రము గుర్తుకు రావు. These people want to find fault with God, but they don't want to find their own faults. ఆమెకి జ్ఞాపకం చేయడానికే, ఇంట్లో ఏదైనా సిచ్యుయేషన్ మారింది అని అంటే నీకేదో జ్ఞాపకం చేస్తున్నారన్నది గుర్తు If పెట్టుకోవాలి. situations are not favorable in your house or workplace, God is reminding you to check where you're failing. నేనేం తప్పు చేయలేదే, మరి మోషే తప్పు చేశాడా? But if you say, I have not committed any sin, do you think Moses committed a sin? మరి మోషే తప్పు చేయలేదు కదా. Moses did not commit any sin. భార్య భర్త ఒకటి, ఇద్దరిలో ఎవరికి బుద్ధి చెప్పాలన్నా ఏ విధంగానైనా దేవుడు రావచ్చు. Husband and wife both are one to teach either of them a lesson. God can punish anybody. ఇవన్నీ నేర్పిస్తున్నారు, మంచి ప్రవర్తన కలిగి వెళ్ళడం నేర్పిస్తున్నారు, దేవుని ఆజ్ఞలు పాటించడం నేర్పిస్తున్నారు అక్కడ. God is teaching you all these things so that you would walk in his ways. కానీ మీ గురించి మీరు ఆలోచించే విధానం పక్కన పెట్టేసి అయ్యో నేను ఎక్కడ తప్పు చేశాను అని అనుకున్నప్పుడు ఎంత బాధగా ఉంటది.
But if you say not correctly, that you are not able to recognize your own mistakes, then what shall we say? వెంటనే మోషే భార్యకి జ్ఞాపకం వచ్చి అక్కడ సున్నతి చేసిన వెంటనే మోషే బాగయ్యాడు, అందరూ కలిసి ఐగుప్తుకి ప్రయాణమై వెళ్ళారు. The moment the children were circumcised by Zipporah, then Moses was healed and they were able to prolong the journey. ఇది జ్ఞాపకం తెచ్చుకోవాలి. This you need to recognize. ఇది జ్ఞాపకం తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ యూదా జనాంగం గుర్తు తెచ్చుకోలేదు దేవుడు చేసిన కార్యాలు. But the children of Israel and Judah did not recognize the works of God. అందుకనే మీరు ఐగుప్తు బలాన్ని ఆధారం చేసుకుని ఉన్నారా అని అంటున్నారు. That's the reason God is asking, are you depending on the strength of Pharaoh and the Egyptian strength? మరి అశ్షూరుల దాడి నుండి భద్రత కోసం యూదా వారి మీద వాళ్ళ ఐగుప్తు ఫరోని సహాయం కోరాలని వీళ్ళు అనుకున్నారు. Now these people were thinking to go and ask Pharaoh for help to fight against the Assyrians. దీని పవర్ మీకు తెలియదండి. But you do not know the power behind this. ఎందుకంటే ఐగుప్తీయులు మన మధ్యలో రాకూడదు, వాళ్ళ ఆలోచన పని చేయకూడదు. Because the Egyptians or Pharaoh should not come into your life and they should not have the negative influence into your life. అందుకనే ఫరో బలమును ఆధారం చేసుకోవాలని వాళ్ళు అనుకుని దైవ ఉగ్రతకు వాళ్ళు గురైపోయారు. They had to face the wrath of God because they were depending on Pharaoh's strength. ఎందుకని? Why did it take place? వాళ్ళు ఎవరి సహాయం చేసుకోవాలి? అశ్షూరు రాజు అన్నాడు, ఓకేనా? అశ్షూరు రాజు యుద్ధానికి వస్తానన్నాడు. The Assyrian king declared a war against the Israelites. కానీ ఆ యుద్ధానికి వస్తానన్నప్పుడు దేవుడి మీద వాళ్ళు ఆధారపడాలి. జాగ్రత్తగా వినండి. Remember this very clearly. When Assyrians declared a war against the Israelites, they did not depend on God. అశ్షూరు రాజులు యూదా జనాంగం మీదకి యుద్ధం చేయడానికి, హిజ్కియా మీదకి యుద్ధం చేయడానికి రాబోతున్నారు. Now the Assyrians were about to come and attack the Israelites. కానీ వెంటనే వీళ్ళు దేవుడి మీద ఆధారపడకుండా ఏం చెయ్యాలి, మనం ఫరో దగ్గరికి వెళ్ళి సహాయం చేసుకుందాము అని ఆలోచన కలిగి ఉన్నారు. Instead of asking God for help and counsel, they were thinking to go and ask help from Pharaoh and his strength. మరి దేవుడికి అన్ని తెలుసు కదా. Does not God know all these thoughts? పాపం మనుషులు మర్చిపోతారు, ఎక్కడ దాక్కున్నా దేవుడికి అయితే కనబడతారని మీరు బాత్రూమ్ లో కూడా దాక్కోండి, ఎవ్వరికి కనిపించరండి, కానీ దేవుడికి తేటగా కనిపిస్తారు. You go and hide yourself anywhere, but you are failing to remember that God knows everything. కదా, అలాగా దేవుడికి తెలిసి వెంటనే ఆ అశ్షూరు రాజునే రేపుతారు. And since you are thinking like that, God will provoke the king of Assyria more. ఆ అశ్షూరు రాజు వచ్చి ఏమంటాడు తెలుసా? You know what? మీ దేవుడు పంపితేనే వచ్చా మీ దగ్గరికి. And the king of Assyria will come and tell you, your God told me to go and attack you. That's the reason I've come. అది తట్టుకోవడం కష్టంగా ఉంటది. Very difficult to digest these type of words. అది తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటది. It's very difficult to digest these words. మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. You need to really relate. Whom are you depending on? దేని గురించి భయపడి ఎవరి మీద ఆధారపడుతున్నారో జ్ఞాపకం తెచ్చుకోండి. Whom are you afraid of and whom are you depending upon? ఎవరు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి మాట్లాడరు. Nobody will come to comfort you. అది కంఫర్ట్ చేయడానికి కాదు. It's not actually they're comforting you. ఇక్కడ బరుకడ్నాయిలో కంఫర్ట్ అంటే తెలుసా మీకు? You know what it means, like comforting in వాళ్ళని Barukadnai? రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, వాళ్ళకి దెబ్బ కూడా తగలకూడదు అని అర్థం That కంఫర్ట్ means అంటే. to save them, redeem them, and they should not be hurt at all. ఏదో This is the పైన meaning of పూత comfort. చేయడానికి కాదు. We are not here to just give healing to your నేను superficial ఎవరికి wounds. పెయిన్ కిల్లర్స్ ఇవ్వను. I will not depend on painkillers related treatment. మొత్తం బాధ నుండి బయటికి తీసుకురావడానికి కాస్త కట్ చేస్తాను అంతే. But I'll go to the source of the problem. Therefore, I make a dissection and bring the problems out. మళ్ళీ చెప్తున్నా, దేవుడు చిత్తం అనేసరికి ఒక్కసారి మీరు ఆలోచించండి. When it comes to God's will, you need to really analyze and think. ఎవరి మీద ఆధారపడుతున్నారా అన్నది ఆలోచించండి. Whom are you depending on? You should know that. కాబట్టి ఇక్కడ హిజ్కియా ఫరో సలహా తీసుకోవాలని కోరుకున్నాడు. మరి అదే హిజ్కియాని రోగం నుండి ఎలా కాపాడారు? The same Hezekiah wanted to go and depend on Pharaoh's strength. And God, how did he save Hezekiah from his sickness? దాని వల్ల శిక్ష కూడా అనుభవించాడు. He had to face the consequences also. ఆ ఆలోచన కూడా పాపమే. That type of thought is again a sin. అందుకనే అంటున్నారు మీరు పాపానికి పాపం కూర్చుకుంటున్నారు అని. That's the reason Isaiah 30 verse 1 says you are adding sin to sin. 2 Kings 18 verse 19. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. 2 Kings chapter 18 verse 19. అప్పుడు రబ్షేకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు, మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగ చెప్పవలెను,
నీవు నమ్ముకొను ఆ ఆశ్రయస్పదము ఏపాటి ప్రయోజనకారి? ఉమ్. యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును మాటలు వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేత గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారి అందరికీ అట్టివాడే. చూసారా ఎవరు చెప్తున్నారు ఇది? Who is telling these things? అష్షూరు రాజు హిజ్కియా పంపించిన మనుషులతో చెప్తున్నాడు ఈ మాటని. Now, the king of Assyria is sending this message to Hezekiah, అతన్ని గొప్పగా చూపించుకుంటున్నాడు అష్షూర్ని. and he is exalting himself. మీ బలహీనత మీలోనే ఉండొచ్చు, కానీ మీతోనే చెప్తుంది, ఓయ్ నీకన్నా నేను చాలా గొప్పవాడిని అని. Your weaknesses will be there inside you, but your weakness will tell you that I am greater than you. నీలో ఉంటే పర్వాలేదు, But if it is there inside you, it's okay. నీతోనే చాలించేస్తుంది కదా. But it challenges you. నీకన్నా గొప్పవాడిని, నేను చెప్పినట్టు నువ్వు వింటున్నావు, నేను రాజుని, నువ్వు నా దగ్గర పడి ఉండాలి, నాకే లోబడి ఉండాలని నీలో ఉన్న బలహీనత నీకు ఆజ్ఞయిస్తుంది. Your weakness will command you, telling that it is your ruler over you, and tells that I will dominate your life. అందుకనే రబ్షాకే ఏమంటున్నాడు? So what happened over here? నువ్వు హిజ్కియాతో వెళ్ళి చెప్పు, Go and tell Hezekiah. రాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, అంటే అతను గొప్పతనం చూపిస్తుంది. అంటే ఎవరిలో బలహీనత ఉంటుందో ఆ బలహీనత ఎప్పుడు కూడా హైలైట్ చేస్తుంది. అది బిహేవియర్ ద్వారా హైలైట్ చేస్తుంది, మాట ద్వారా కూడా హైలైట్ చేస్తుంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. Your own weakness will highlight whatever you are and ensure that you are putting into shame. నువ్వు నమ్ముకున్న ఆ రాజు గాని, ఆ రాజు నమ్ముకున్న దేవుడు గాని ఏ పాట పారు. And this is what he was challenging. Whom are you trusting? What makes you so confident? Whom are you depending upon? యుద్ధము చేయడానికి మీరు ఆలోచించారే, ఆ ఆలోచన వ్యర్థమే. అతనికి ఎలా తెలుసు అష్షూరుకి? How did the king of Assyria was talking this and know that these people want to wage a war? కదా, ట్రయాంగిల్. It's a triangle. ట్రయాంగిల్ చూసారా? హిజ్కియా There is Hezekiah, ఉన్నాడు, ఇక్కడ అష్షూరు ఉన్నాడు, and here is the ఫరో king of ఉన్నాడు. Assyria, and here is Pharaoh. ఇక్కడ దేవుడు పక్క నుండి చూస్తున్నారు, And God is watching over them. హిజ్కియాని చూస్తున్నారు. God is watching over Hezekiah. ఒక సమస్య వచ్చినప్పుడు హిజ్కియా వెంటనే భయపడి ఫరోను ఆశ్రయిద్దాము అని ఆలోచించాడు, దేవుడి మీద ఆధారపడకుండా. When the situation came against Hezekiah, he wanted to lean on the strength of Pharaoh. కానీ దేవుడు వెంటనే ఫరో దగ్గరికి వెళ్ళలేదు, వెంటనే అష్షూరు దగ్గరికి వెళ్ళాడు. But God went immediately to king of Assyria and provoked him. నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడు, నేను నీకు జయాన్ని ఇస్తాను. God was telling to the king of Assyria, go and speak to Hezekiah like that, and I will give victory over Hezekiah. ట్రయాంగిల్ అన్నది మర్చిపోకండి, ఆ ట్రయాంగిల్ అన్నది ఎప్పటికీ మర్చిపోకండి. Never forget this triangle. ఈ ట్రయాంగిల్ లో ఇక్కడ హిజ్కియా ఉన్నాడు, ఇక్కడ ఫెరో ఉన్నాడు, ఇక్కడ అష్షూరు రాజు ఉన్నాడు. And in this triangle, head stands for Hezekiah, P stands for Pharaoh, God A stands for చూస్తూనే Assyria. ఉంటారు. And God is watching over them. ఎవరిని చూస్తారు ఇక్కడ? Whom is God watching over? నిన్ను చూస్తారు. God will see you only and your ఇక్కడ actions. చూడరు, ఇక్కడ చూడరు. He will not focus on the Assyria or Pharaoh. వీడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు, Yes, the enemy is coming to attack you. కానీ ఇతని సహాయం కోరుకుంటున్నాడు. But Hezekiah is seeking the help of Pharaoh. కానీ దేవుడు నీలో ఈ ఫరో ఆలోచన ఉంది కాబట్టి నీ శత్రువునే నీ మీదకి లేపుతానని చెప్పి రివర్స్ చేస్తున్నారు. Since you are depending on the strength of Pharaoh, God is ensuring that your enemies will attack you. దీన్నే ఎవరు తీసిన గోత్రవాల పట్టం అని అంటారు. This is exactly what is called as digging your own pit for yourself. ఒకరు నిన్ను అవమానం చేశారు అని అంటే దానికి కారణము వెనకాల ఇలాంటిది కూడా ఉంటుంది. If somebody has humiliated you, you need to check where you're failing. ఇవన్నీ ఉంటాయి. అది అక్కడ దేవుడు అనే కాదు, దేవుడు అన్న ఆలోచన కాకుండా నేను దేనివల్ల నేను ఈ పరిస్థితి తెచ్చుకున్నానన్న ప్రశ్నలు వేసుకోవడం చాలా మంచిది. You need to recognize where you're doing mistakes instead of blaming others or blaming God. అందుకే దేవుడు యూదా జనాంగాన్ని గద్దించారు. That's the reason God had to rebuke the Jewish people. అష్షూరు బలాన్ని కోరుకుంటున్నావా, నువ్వు ఫరో బలాన్ని కోరుకుంటున్నావా అని. Are you seeking the strength of Pharaoh? God is rebuking them. అందుకునే రెబ్యూక్ చేయడం జరిగింది. That's precisely the reason God was rebuking them.
అంటే అక్కడ దేవుడి నామానికి దూషణ వచ్చింది. మీరు ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా? మీకేముంది ఒక మాట అరిచేవచ్చు, జోకేసేవచ్చు, మాట్లాడేవచ్చు. కానీ మీకు తెలియకుండానే అక్కడ దేవుడి నామానికి దూషణ జరుగుతుంది అన్నది మీరు రియలైజ్ అవ్వరు. You can easily react, you can throw tantrums, you can get angry, but you are failing to understand that God's name is blasphemed because of పై you. నుండి వచ్చిన జ్ఞానం మీ మీద ఉంటే ఇది ఎప్పుడు కూడా అక్నాలెడ్జ్ చేస్తూ ఉంటుంది, మీ సరౌండింగ్స్ ని అక్నాలెడ్జ్ చేస్తూ ఉంటుంది. But if you receive the wisdom that is from above, you will always recognize on whose surroundings you are and who you అందుకనే are surrounded దావీదు with. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు మంచి పేరు వచ్చిందండి? How did David get a good name wherever he went? అబిగేలు కూడా నువ్వు ఎంతో మంచివాడు, దేవదూత వంటి స్వభావం కలిగిన వాడు అని అంటది. Even Abigail was recognizing David's strength and అలాగే David's character. సౌలు యొక్క సైన్యము కూడా నువ్వు దేవదూత వంటి వాడవు అని అంటుంది. Even the Saul's servants were recognizing David's great character. అంటే శత్రువులు కూడా దావీదుని మెచ్చుకున్నారు, ఇతను అటువంటి వాడు కాదు అని. Even the enemies were recognizing David, telling that he is not that దానికి type of కారణం person. ఏంటి? What could be the reason? పై నుండి వచ్చిన జ్ఞానము. Because of the wisdom that came from above. అందులో ప్రొవోకింగ్ ఉండదు, There will not be any provocation there. సర్కాజం ఉండదు, There will not be any sarcasm అబద్ధం there. ఉండదు, There will not be any lies. వేషధారణ There will ఉండదు, not be hypocrisy. ఎంతో సమాధానంగా It will ఉంటుంది. be peace. అంటే పైనుండి వచ్చిన జ్ఞానంలో సమాధానం ఉంటుంది. అందుకనే దేవుడు ఎప్పుడు దేవుడితో నువ్వు సమాధానం ఉండాలి, మనిషితో మనిషి సమాధానం ఉండాలి. The actual meaning of the cross is you need to have peace from God to God, God to you, and men to men. ఎక్కడ దేవుడు ఉంటారో అక్కడ దేవుడితోనూ మనుషులతోనూ సమాధానం దొరుకుతుంది. Wherever God is there in the person's life, there will be peace among people. కానీ ఏ ఐగుప్తు ఎంటర్ అవ్వకూడదు. No Egyptian should enter. చూడండి 10th verse చూడండి, 2 Kings 19:10. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. 2 Kings chapter 19 verse 10. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. చూసారా ఎలా వచ్చారు చూడండి. Look at the way this message came to King Hezekiah. నువ్వు నమ్ముకున్న దేవుడి మీద నువ్వు మోసపోకుము అంటే దానికి అర్థము, నీకు వచ్చే ఆలోచన దేవుడి మీద సందేహం వస్తుంది అని అంటే దానికి అర్థము నువ్వు నమ్మి మోసపోక, ఇది అబద్ధము, ఇదేం కానే కాదు. అదే నాకు ఆశ్చర్యము. ఒక మనుషుల దెయ్యం ఉందంటే నమ్ముతారు, ఒక మనుషుల దేవుడు ఉన్నారంటే ఎందుకు నమ్మరు? Now when the word of God is coming to you, people will come to deceive you, telling that don't believe in the word. What surprises me more is when a man can be possessed by an evil spirit, why is it that they're not believing that God can dwell in a person? నువ్వు నమ్ముకున్న నీ దేవుడి చేత మోసపోకమంటే ఈ మాట చెప్పనవసరం లేదు. Look at the way it was being told. Do not let your God in whom you trust deceive you with the promises. అందుకే అపోస్తల పౌలు అంటాడు, జీవము కలిగిన దేవుని పక్క నుండి మీరు పక్కకు వెళ్ళిపోతారేమో, ఆ భ్రష్టత్వములోకి వెళ్ళిపోయి జీవం కలిగిన దేవుని వదిలి వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నాను అని అంటాడు. That's the reason Paul is telling, my concern is that you will go away from the living God. చూసారా, ఆయన పరిశుద్ధ నామానికి ఎవరు దూషణ తీసుకొస్తున్నారు అక్కడ? Who is bringing blasphemy to the holy name of God? ఈ మాట ఎందుకు అక్కడ చెప్పే అంత ధైర్యం ఎందుకు వచ్చింది అతనికి? What courage was there in the king of Assyria that he could go and speak ఫరో like this? దగ్గరికి వెళ్తాడనే కదా. It's purely because Hezekiah was dependent on Pharaoh. ఎల్లు నీ రాజుతో చెప్పు, మీరు నమ్ముకున్నవారు నమ్ముకున్న నీ రాజు ఏం చేయగలుగుతాడు? ఏంటి మీ రాజు ఫరోని నమ్ముకున్నాడంట కదా అంటే, మీలో బలహీనతను ముందు పట్టే మీతో మాట్లాడుతూ ఉంటారు. అందుకనే చెప్తా, మీలో ఉన్న బలహీనతను బయటికి పంపండి అని ఎందుకు చెప్తాను తెలుసా? ఆ మాట పట్టుకునే వచ్చి మీతో మాట్లాడతారు, మీ ఇంట్లో సమాధానం లేకుండా చేస్తాడు. Your own weaknesses you should cast out, or that your own weaknesses will expose you, and people will come and tell, oh, you're depending on so and so people. That's how Azariah was speaking. మీ ఆలోచన ఎప్పుడు కూడా, మీ ఆలోచనలో నేను నేర్చుకోవాలి, నేను మార్చుకోవాలి, నేను రిసీవ్ చేసుకోవాలి, ఈ మూడు మాత్రమే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. There are three things that should revolve in your thinking. I have to learn, I have to change, and I have to follow. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. Let it be a positive thing or a negative thing according to the word of God. అమ్మా ఒక మాట చెప్పేదా మీకు? Shall I say something to you, children? స్మా బరుక్ అడోనాయ్ స్మా బిషం ఎలోహీను. ఒక మాట చెప్తాను, మీరు వినండి. I would like to say one thing for you. ఎటువంటి ఆలోచన మీ దగ్గరికి వచ్చినా, ఎవరు ఎంత నెగిటివ్ పట్టుకుని వచ్చినా కూడా మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం నేర్చుకోండి.
Very important that you receive positively all things, no matter if you are thinking negative, if people are bringing negative words, you తీసుకోవద్దు. receive only positively. Don't receive negative things. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సమాధానం ఇవ్వడానికే వస్తారు కానీ గొడవలు పెట్టడానికి ఎప్పుడు రారు. God will not a God of confusion. He wants to give you peace. అదే దేవుడు నీకు ఖడ్గాన్ని ఇస్తున్నాను అని యాజకులతోనూ పాస్టర్లతోనూ ప్రవక్తలతోనూ చెప్తారు. But the same God is talking to the priest, the evangelist, and other people that I'm giving you a sword. ఎందుకు తెలుసా? నువ్వు నా వాక్య ప్రకారం వెళ్తున్నావు కాబట్టే నీకు ఇంట్లో నుండి ఏదో ఒకటి శ్రమ వస్తూనే ఉంటది. నీ భర్త నుండో, భార్య నుండో, పిల్లల నుండో, అత్తగారి నుండో, అమ్మ నుండో, నాన్న నుండో, మామగారి నుండో, బ్రదర్సో, సిస్టర్సో, ఇన్లాస్ అందరూ వచ్చేస్తారు ఇందులోకి. Since you are following the word of God, there will be a sword in your family. It can be your spouse, it can be a mother-in-law, daughter-in-law, children, parents, anybody. They can cause trouble to you. దానివల్ల నీకు బాధ ఉంటది అని చెప్తున్నారు The దేవుడు. Lord is telling, yes, indeed, you might have challenges కానీ from them. నిన్ను నమ్ముకున్నారంటే ఆ ఫలము వాళ్ళు తప్పకుండా వాళ్ళు పొందుకుంటారు. But if they believe in you, they will definitely receive a good reward. అంతే. అన్ని చాలా ఈజీ థింగ్సే కానీ దాన్ని టఫ్ గా ఆలోచిస్తున్నారు. ఒక అబద్ధం చెప్పడం ఈజీ, ఒక నిజం మాట్లాడడము చాలా కష్టము. All easy things you are complicating. For instance, it's easy for you to tell lies, but to ఒక speak the truth. నెగటివ్ you're finding it ఆలోచన తెచ్చుకోవడం ఈజీ, ఆ ఆలోచన రాకుండా ఉండటం కష్టము. Now, to get a negative thought is easy, but to stop that negative thought is ఒక difficult. అన్యాయంగా మాట్లాడడం ఈజీ, ఒక న్యాయంగా ప్రవర్తించడం కష్టము. To behave wrongly or wickedly is easy, but to behave rightly with రియాక్ట్ అవ్వడం goodness, ఈజీ, రియాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడటం కష్టము. to react is easy, but to not to react is difficult. దేవుని నమ్ముకోవడం ఈజీ, దేవునికి ఇష్టంగా నడవడం కష్టము To believe in God is easy, but to become a follower of the word of God is difficult, కదా. isn't it? ఎప్పుడు నీ ప్రశ్న వేసుకున్నారా? Did you ever question yourself? ఏం అడుగుతున్నారు? What is God asking? ఇదే కదా దేవుడు అడుగుతుంది. Is this not what God is ఇదే asking? కదా మనం నేర్చుకుంటుంది. Is this not what we're learning? ఇదే కదా మీకు నేర్పుతుంది. Is this not what I'm teaching you? మరి ఏమి నేర్పిస్తున్నాము? What are we teaching you? ఇందులోనే కదా మీ ఆశీర్వాదం ఉంది. Your blessings is according to this. ఇందులోనే కదా నీకు సహాయం చేయడానికి మనుషుల్ని పంపబడుతుంది. That's the reason I'm sending you people to help you. దావీదుకి ప్రతి చోట కూడా దావీదుకి సహాయం చేయడానికి ఎంతో మందిని పంపించారు. To help David, God was sending various people to help him. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సహాయం అతనికి దొరకడానికి కారణం అతడు దేవుడి మీద మాత్రమే ఆధారపడ్డాడు. Wherever David went, he got all the help. The reason is because he was dependent only on God. కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన పరిశుద్ధ నామానికి ఆయనే గంట తెచ్చుకుంటారు. God will bring a glorious name to himself. ఎలా తెచ్చుకుంటారు? How will he నువ్వు bring? ఎవరి మీద నెగిటివ్ గా మాట్లాడుతున్నావో నెగిటివ్ గా మాట్లాడిన మనిషి ద్వారా ఘనత తెచ్చుకుంటారు, నీ ద్వారా తెచ్చుకోరు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా, దేవుడు తెలుసు కూడా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఎవరి మీద మాట్లాడావో ఆ మనిషి ద్వారా ఘనత తెచ్చుకుంటారు. And God will bring glory to his holy name by the person to whom you spoke negatively, because you did not acknowledge the glorious name. కదా. మరి ఎవరు ఆయనను దూషించారో అతని మీదనే దేవుడి యోధాన్ని మళ్ళీ విడిపించడం కూడా జరుగుతుంది. And the same redemption also will come to that particular person. చూడండి 2 Kings 19 verse 5 to 7. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5 నుంచి 7 వచనం. 2 Kings chapter 19 verses 5 to 7. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నేను వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశంలోకి వెళ్లిపోవును. తన దేశమందు కత్తి చేత అతను కూలి చేయదును. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లెబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షేకు పోయి అతను కలుసుకొనెను. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈ అష్షూరు రాజు హిజ్కియా మనుషుల దగ్గర నీ దేవుడు ఏం చేశాడు అని నెగిటివ్ గా మాట్లాడి ఇది వెళ్ళి నీ రాజుకు చెప్పు అన్నారు. ఆ మనుషులు వచ్చి రాజుకు చెప్పడం జరిగింది. Now the king of Azariah, Sennacherib, told the messengers about Hezekiah, and they went about telling to Hezekiah in return. చెప్పిన తర్వాత నీ దేవుడు ఏం చేస్తారు, నీ రాజు ఏం చేస్తారు, అవన్నీ నమ్ముకోకు అని ఇవన్నీ చెప్పిన మాటలన్నీ హిజ్కియా విని వెంటనే అతను రియలైజ్ అయ్యి రిపెంటెన్స్ లోకి వచ్చి అతని ప్రార్థనలోకి వెళ్ళి ఈ మనుషుల్ని యెషయా ప్రవక్త దగ్గరికి పంపించాడు. And the moment Hezekiah hears the words of the messengers, he repents. He recognizes his folly that he depended on Pharaoh, and he goes and seeks
the prophet's help. చూసారా, హిజ్కియా ప్రార్థన వలన అతనికి మరలా అతను భయపడిన వెంటనే దేవుడు మనస్తత్వం, దేవుడి హృదయం ఇదమ్మా. పశ్చాత్తాపడి దేవుడి తట్టు తిరిగితే వెంటనే నీకు ఆన్సర్ దొరుకుద్ది. This is the heart of God. When a man really repents and turns towards God, you will get an answer immediately to your problems. అస్సలు భయపడొద్దని చెప్పు అని అన్నారు. And the prophet was giving a reply, tell him not to be afraid. దేవుడు కాపాడడం జరిగింది. And God indeed saved. అంటే ఇక్కడ హిజ్కియా రియలైజ్ అయ్యి అక్నాలెడ్జ్ చేసి రిపెంటెన్స్ లోకి వచ్చాడు కాబట్టి దేవుడు సహాయం చేయడానికి ఒక అడుగు ముందు వేశారు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని అక్నాలెడ్జ్ చేయరు, రియలైజ్ అవ్వరు, రిపెంట్ అవ్వరు, దేవుడు ఎందుకు చేయలేదని మాత్రం క్వశ్చన్లు వేస్తుంటారు. Many people do not acknowledge, do not realize, do not repent, but they question God. But in the case of Hezekiah, when he recognized, when he repented, when he realized, immediately help came from God. 22nd verse. 22వ వచనం, verse 22. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? నెక్స్ట్. ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబనోను పార్వసములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను. వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికి కర్మెలు ఫలమంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించియున్నాను. 27వ వచనం. నేను కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసి అయ్యున్నవి. నా మీద నీవు చేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవిలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెమును నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. ఎవరు తెలుసా? దేవుడు అతన్ని రేపినప్పుడు హిజ్కియా దగ్గర మనుషుల దగ్గర గర్వంగా మాట్లాడి దేవుణ్ణి కూడా అవమానపరిచినట్టు మాట్లాడినందుకు దేవుడు ఈ మాట మాట్లాడుతున్నారు. Now the king Sennacherib was so arrogant in his speech, he was blaspheming God also. That's the reason he got this నువ్వు message. ఎవరిని తిరస్కరించావు? Whom are you blaspheming? ఎవరిని దూషిస్తున్నావు నువ్వు? Whom are you humiliating and నువ్వు speaking నువ్వు ఎవరిని భయపెడుతున్నావు? Whom are you scaring? నువ్వు గర్వంతో నీ దేవుడు ఏం చేయగలుగుతారు అని ఎలా గర్వంతో మాట్లాడతావు నువ్వు? How can you speak so arrogantly that how can God save you? నువ్వు కూర్చున్నట్టు నువ్వు బయటికి వెళ్ళడం, నువ్వు లోపలికి రావడం, నా మీద రంకెలు వేయడం నేను చూడట్లేదు అనుకుంటున్నావా అని అశ్షూరు రాజుతో అంటున్నారు. The law was speaking, direct to the Assyrian king that don't you know that I know where you're going? డైరెక్ట్ గా అతనికి అటాక్ అన్నమాట. The attack has gone directly to the king. ఎందుకు అలా జరిగింది? Because of this. హిజ్కియా పశ్చాత్తాపపడటం వలన. This is the reason, because of Hezekiah's repentance, true repentance. ఎవరి శిక్ష ఫలము దేవుడు చక్కగా న్యాయంగా వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ నువ్వెప్పుడు కూడా నేను భద్రంగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి నువ్వు అనుకోవాలి. You have to be very careful. Everybody will get the fruit of their own doings. నా మీద నువ్వు వేయి రంకెలు, నువ్వు చేసిన గొడవ, నువ్వు చేసిన మాటలు చెవులో వినిపించాయని దేవుడు చెప్తున్నారు ఇక్కడ. The Lord is telling, I heard the words of your blasphemy. ఇది మర్చిపోయే చాలా మంది ఇంటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ మాట్లాడుకుంటూ ఉంటారు. Many people forget this. They go back to the house and they speak wrong words. తెలియదు అనుకుంటున్నారా? Do you think God doesn't know? 32 verse. 32వ వచనం, verse 32. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమునైనను దానికి కనపరచుడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. మీ ఒక్కరిని బట్టి ఎంటర్ నీ ఫ్యామిలీని కూడా రక్షించగలిగే సమర్థుడు దేవుడు అన్నది మర్చిపోకండి. Your one turn towards God, your one genuine repentance towards God, God can not only save you but your entire family. అప్పుడు దావీదుకి ఇచ్చిన మాట ఇప్పటికీ నెరవేరుస్తూనే ఉంటారు. Whatever God had promised King David will happen in your life too. నీ ఆలోచన మార్చుకో, ఐగుప్తు ఆలోచన మార్చుకో,
ఐగుప్తు మాట్లాడిన మాట విధానం మార్చుకో. ఐగుప్తులాగా నువ్వు వేరే మనుషుల ఆశ్రయం కోరుకోకుండా జాగ్రత్త పడు. You change your attitude towards godly words and don't depend like the Pharaoh's strength or behave like the Pharaoh or Egyptians. 2 Kings 18:25 చూడండి. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. 2 Kings chapter 18 verse 25. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఈ ఆ దేశము మీదకు పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చినని అనెను. చూసారా ఎవరు మాట్లాడుతున్నారు? ఇది అష్షూర్ రాజు మాట్లాడుతున్నాడు. Who is saying these words? It's by Assyria. నేను king of ఊరికే Assyria. వచ్చేసానా? Saying, did I come just like that? నాకు దేవుడు ఆజ్ఞ వచ్చిందా అందుకని వచ్చాను. I got the command from God and that's the reason I came. ఈ మాట ఎందుకు వచ్చింది? ఎంత చూసారా? ఐగుప్తు ఫరో సహాయంకి వెళ్దాము అన్న ఆలోచన రావడం వలన ఎంత సిచ్యుయేషన్ ఎంత ఫేస్ చేయాల్సి వచ్చిందో It చూడండి. is just a mere thought that occurred to King Hezekiah, but look at the complications that followed. ఎవ్వరికీ తెలియదు అని అనుకుంటారు. ఏముందిలే అని అనుకుంటారు. ఆ ఏముందిలే అనేది ఎక్కడి దాకా తీసుకొచ్చి పెట్టిందో చూడండి. You might be thinking, what's so great about it? What small thought? But look at the complications that followed. మీ బలహీనతకి మీ తప్పులు తెలుసు. Your weaknesses knows your mistake. నీ బలహీనతకి నీ పాపం తెలుసు. Your weaknesses knows your నీ sin. బలహీనతకి నువ్వు ఎవరిని దూషిస్తున్నావో నీకు తెలుసు. Your weaknesses know whom you are cursing and speaking నీ negatively. బలహీనతకి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలుసు. Your weaknesses knows what you're thinking. అందుకే ఇక్కడ మీరు ఐగుప్తులు నమ్ముకొని మా పైకి యుద్ధమునకు రావాలని మీరు చూసారే, అది వ్యర్థము అని అంటున్నారు ఇక్కడ. And that's the reason it's like whatever you were thinking, everything is in vain. మీ దేవుడు మీకు తోడుగా లేడు. And Sennacherib was telling, your God is not with you. మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మా దగ్గరకు వచ్చి చెప్పారు. And he was speaking arrogantly. God told me to tell you, that's the reason I'm coming and మిమ్మల్ని telling you to మాకు take you. అప్పగించబోతున్నారు. 29th verse చూడండి, 2 Kings 18. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనము. హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపే శక్తి వానికి చాలదు. చూసారా? అంటే దీనికి అర్థము మీ బలహీనత మీ శరీరంతో మాట్లాడుతుంది. Your weaknesses will speak to you like this. ఈ వాక్యాన్ని బట్టి మోసపోకండి, ఎవరు నా దగ్గర నుంచి విడిపించలేరు, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు అని నడిపిస్తూ ఉంటారు. అదే నమ్ముకుని మీకు చూపించే ప్రేమ నుండి మీరు తొలగిపోతారు. కానీ మీరేమనుకుంటారు? నన్ను వాళ్ళు ఇలా అంటున్నారు, నన్ను కావాలని చేస్తున్నారని మీకు అనిపిస్తూ ఉంటుంది. అదే కదా అష్షూరు అంటే. You will be deceived by a wrong thinking that you are right and nobody is loving you by all sorts of things and all. But what the word of God is going to deliver you, that will not be told to you. అందుకే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని అంత చక్కగా విడుదల చేశాక కూడా ఐగుప్తులాగే ప్రవర్తించినప్పుడు అన్యజనులను కూడా అన్య రాజులను కూడా రేపుతారు మీ మీదకి. So like the punishment that came upon the Egyptians, and if your behavior also like Egyptians, God will use other people to provoke హిజ్కియాకి them. బుద్ధి చెప్పడానికి, మీకు బుద్ధి చెప్పడానికి నీ కింద వాళ్ళని లేపొచ్చు. God to punish you will use your employees to నీ give you a పిల్లల్ని lesson. లేపొచ్చు. He can use your children to punish నీ you. భార్యతో మాట్లాడించొచ్చు. God can speak through your wife. ఎవరితోనైనా God మాట్లాడించొచ్చు. can speak to anybody. అందుకనే ప్రతి వాళ్ళని దేవుడు సాధకంగా వాడుకుంటారు. నా భార్య నా భర్త అని నువ్వు అనుకుంటానికి నీకు లేదు. అందుకనే నువ్వు దేవుని గ్రహించలేకపోతున్నావు కాబట్టి నీ భర్తని భర్తలా చూస్తావు, భార్యని భార్యలా చూస్తున్నావు. God can use anybody to teach you a lesson. It can be a husband or a wife, but you are seeing your as husband or wife only. కానీ దేవుడు వారిని ఏ విధంగా గద్దించారు యూదా జనాంగాన్ని? How did God rebuke the Israelites? ఎందుకంటే దేనికి మనుషుల్ని దేవుడు గద్దిస్తారు తెలుసా? You know why God rebukes somebody? దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తేనే వార్నింగ్ వస్తది. When people of God reject or neglect the word of God, only then warning and rebuke comes. వారి ఆలోచనలే దేవుడి మీదకి తిరుగుబాటు చేయడానికి వెళ్తున్నారు. మీకు తెలియట్లేదు అది. They do not know that their own wrong thinking process has become their own enemy. అంతే కదా, నీ నెగిటివ్ ఆలోచనే కదా నువ్వు ప్రజెంట్ చేస్తావు. Your own negative thoughts is what you're going to present. నీకు ఒక మనిషి నచ్చితే నవ్వుతావు, మనిషి నచ్చకపోతే మొహం ఇలా తిప్పుకుంటావు. అవన్నీ కూడా నీ ఆలోచన బట్టే కదా జరిగేది. When you like somebody, you smile. When you don't like somebody, you keep a grim face. Is it దీనికి not your అర్థము thoughts? నువ్వు దేవుడితో తిరుగుబాటు చేస్తున్నావు, అది మర్చిపోతున్నారు. You're actually forgetting that you're rebelling against God himself. దానికి ఇంకొక అర్థం ఉంది తెలుసా మీకు? There's another meaning to it. Isaiah 30:7. Isaiah 30:7. యెషయా 30వ అధ్యాయము 7వ వచనం. ఐజియా చాప్టర్ 30 verse 7. ఐగుప్తుల వలన సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమయో చేయక ఊరుకుండు
గప్పలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. గప్పాలమారి అంటే దేనికి ఉపయోగపడవు, నీ ఆలోచన వ్యర్థము, నువ్వు అనుకున్నది జరగదు, అది అనుకున్నను జరగదు, నువ్వు పలికినను ఆ మాట నెరవేరదు అని అర్థం. That means that whatever you think is of useless, it's of no, it's all in vain. లేకపోతే ఇదిగో పనికిమాలిది గప్పాలమారిలాగా ఉన్నావు అంటే నువ్వు అక్కడే ఉంటావు. ప్రతి సంవత్సరం అదే జాబు, అదే జీతం, అదే కష్టాలు, అదే బాధలు, అదే సిచ్యుయేషన్. నీ తర్వాత నీ పిల్లలు మోసుకెళ్తారు అంతే. ఏ ఏ కోసన మార్పు ఉండదు నీకు. Then you will be called as a helpless monster. You will be having the same job, same salary, same problems. There will not be any growth in your life at all. నీకు పెరిగే శాలరీ కూడా నీకు దుఃఖంతో వచ్చేదే గాని సంతోషంతో వచ్చేది కాదు. Even your salary that increased in your life will be coming out of difficulty, not out of pleasure. అంటే నువ్వు దేవుడి మీద ఆశ్రయించకుండా మనుషుల మీద ఆశ్రయిస్తే గప్పాలమారి అని పేరు వస్తుంది. When you depend on man or not depend on God, you will be called as a helpless monster. నువ్వు ఫరోను ఆశ్రయించాలనుకున్నావే, అది గప్పాలమారి, వాడు ఏం చేయగలుగుతాడు అని అడుగుతున్నారు. You are the one who depend on Pharaoh, so it's going to be useless. పని చేయని విగ్రహం అని అర్థం. That means it is a useless idol. అంటే హెల్ప్లెస్ మాన్స్టర్ అని అంటారు దాన్ని. This is exactly what is called as a helpless monster. కదా, దాని వల్ల ఏ ఉపయోగము లేదు. అంటే దేవుడి సహాయం లేకుండా ఎవరి సహాయం కోరుకోవాలనుకున్నా అది నీకు దొరకదు, దాని వల్ల ఏ ఉపయోగం లేదు. ఒకవేళ జరిగినా కూడా అది వర్ధిల్లదు. When you don't depend on God, when you depend on man or depend on your own strength, you'll become like a helpless monster. Even if you get help, it's going to be short-lived. It's of no use at all. సత్యం చెప్తుంటే ఎందుకు నమ్మరు? When I'm speaking the truth, why you don't want to believe? ఇది నమ్మావంటే నువ్వు ఎన్ని ప్రమాదాల నుండి బయటకు వస్తావో నీకు తెలియదు. But if you believe, you do not know from how many calamities you can save అది yourself. ఏదైనా ఉండని, నీ ఇంట్లో ఉండని, బయట ఉండని, ఆఫీస్ లో ఉండని, బిజినెస్ లో ఉండని, నువ్వు ఎక్కడ పని చేసినా ఉండని, మీ వాళ్ళు ఎక్కడున్నా, నీ రిలేషన్స్ ఎక్కడైనా ఉండండి, కానీ నీకు బాధ రాకుండా యోబుతో చెప్పారు చూసారా, జోబ్ 5:19 నుండి మీరు చూసారనుకో, నీకు నొప్పి రాదు, దుఃఖం రాదు, కష్టం రాదు. ఒకవేళ మాట్లాడినా కూడా ఆ నొప్పి నీకు తగలదు, అందులో నువ్వు ఉంటావు. Now, no matter where you are, what problems you are facing, God will save you from any situation. Like what happened in the case of Job chapter 5 verse 19. God will protect you from harm, no matter how often trouble strikes you. నేను నిజమే చెప్తున్నా. లేదు నాకు అది తెలియాలి అని అనుకుంటే, అనుభవ జ్ఞానం కావాలంటే ఇప్పుడే కోరుకోండి. But if you don't believe me, though I'm speaking only truth to you, you need experience. ఆ Face it. ఎక్స్పీరియన్స్ వద్దు, మీరు చూడకూడదనే ఈ లేఖనము, ఉపదేశము, జీవగ్రంథం ముందు నుంచే రాయబడి ఉంది. అవన్నీ మీకొద్దు, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఆ సమస్య మీకొద్దు, ఆ కష్టం మీకొద్దు, ఆ బాధ నీకొద్దు అని చెప్పి నీ బాధను తీసి నీకు సంతోషాన్ని ఇస్తా, దుఃఖం తీసి ఆనందాన్ని ఇస్తా అని చెప్తూ ఉన్నా కూడా దాన్నే కోరుకుంటున్నారు అంటే ఇంకేం చేయాలి మరి? I don't want you to have a negative experience. That's the reason I'm educating you. I want to remove your grief and fill you with joy, remove your sorrow and fill with joy. But you on the other hand want to have that experience. నమ్మి చూడండి చాలు. Believe and see, trust the word of God and see. ఒక నమ్మకానికి ఎన్ని చుట్టూ ఎన్ని నెగటివ్ వస్తాదో నాకు అర్థం కాదు. No matter how much hard I tell you, you're surrounded with negative things to believe in that which is true. ఎన్ని చెయ్యాలి? ఒకటి నమ్మడానికి. సత్యం మాట్లాడుతున్నా కూడా నువ్వు దెయ్యం పట్టిన వాడివి అని అన్నారు. Even when Jesus was speaking only the truth, they said that he was filled with a demon. చెప్పు, నువ్వు క్రీస్తువైతే చెప్పు, నువ్వు నాకు చెప్పు అంటే అవును నువ్వన్నట్టే అన్నప్పుడు వెంటనే ఆ యాజకులు ఏం చేశారు? బట్టలు చింపుకొని నువ్వు మరణానికి పాత్రుడవు, నువ్వు దైవ దూషణ చేశావు అని అన్నారు. The Pharisees, the rulers, were asking, "Tell us truly, plainly, if you are really Christ." And when Jesus said, "Yes, I am Christ," they immediately tore the clothes and he says, "You deserve death." ముళ్ళ కిరీటం పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు చెప్పు, నువ్వు దేవుడు రాజువా, నువ్వు యూదుల రాజువా, నువ్వు అన్నట్టే అనేసరికి ఇలా వేసి ఒక్క గుద్దారు వాళ్ళు. Even when the crown of thorns were put on his head, they asked, "Are you the king?" He said, "Yes, I am a king." They immediately అంటే hit him with a very strong blow. సత్యము అంత సంతోషాన్ని ఇస్తుంది. Truth can give you so much of joy. సత్యాన్ని నమ్మండి అంతే, అదొక్కటే చెప్తున్నా. I'm
telling you, believe only in the మీరు truth. ఎలా నమ్మగలుగుతారు? ఇచ్చే వాక్యం ద్వారానే మీరు నమ్మగలుగుతారు. How will you believe in the truth? It all depends on how you receive from the word of అంతే God. కదా, వాక్యం వినే దాన్ని బట్టే కదా మీరు గుర్తుపట్టగలుగుతారు It's only through the word of God that you hear. కదా. మొహం మీద ఉమ్మేయడం మీకు తెలీదా? Don't you know that he was spat on the face? మరి ఎందుకు కాముగా ఉండడం జరిగింది? మీకోసమే కదా. Why was he calm and silent? Was it not because of you? ఆ ఇది గుర్తు రావడానికే. మన బయట వాళ్ళకి అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన మనుషులు దీన్ని అంగీకరించరు. The man with worldly wisdom or operating in the flesh cannot understand the deep secrets of spirit. వాళ్ళు అందుకే ఆ పనికిమాలిన జీవితంలో ఉన్నారని లేఖనం చెప్తుంది. That's the reason they are unprofitable. Their lives are totally vain. 8వ వచనము 30 ఐజియా ఐజియా చాప్టర్ 30 వర్స్ 8. ఏషియా 30వ అధ్యాయము 8వ వచనం. రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్లి వారి ఎదుట పలక మీద దాన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము. చూసారా, ఇవన్నీ సాక్షార్థంగా ఉండటానికి గ్రంథం మీద లిఖింపు, రాసి చెప్పు, అందరికి తెలియాలి. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారేమో. జెర్మియాతో చెప్పారు, ఐజియాతో చెప్పారు, అందరికీ కూడా గ్రంథంలో రాయి అని చెప్పారు. హబక్కుక్తో చెప్పారు, ప్రతి వారితో కూడా చెప్పారు. అందుకే మీ దగ్గర అపోస్తల పౌలు అంటారు, ప్రవక్తల గ్రంథంలో ఉన్నవి మీ మీదకి రాకుండా జాగ్రత్త పడు. అయినా వారు నమ్మరు. అంటే నమ్మరు అని దేవుడు ముందుగా చెప్తున్నారంటే దానికి అర్థం దేవుడికి సంబంధించిన మనుషుల కన్నా అపవాదికి సంబంధించిన జనాంగం ఎక్కువ ఉన్నారు కాబట్టే చెప్తున్నారు. Now the Lord was telling that there has to be written down. All these instructions had to be written by both to Jeremiah and to Isaiah. Even Paul was mentioning the same thing. See to that whatever has been mentioned by the prophets will not come upon you. But they are believing in the lies more than believing in the truth. హీబ్రూ 2:2 హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 2 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుము కదా. దేవదూతల ద్వారా ప్రకటింపబడిన వాక్యము మనం ఎందుకు నిర్లక్ష్యం చెయ్యాలి? నిర్లక్ష్యం చేస్తేనే గద్దింపు వస్తుంది. ఎప్పుడు గద్దింపేనా అని అంటే మరి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావే, మరి ఆ నిర్లక్ష్యం జ్ఞాపకం రావట్లేదా? ఎప్పుడు గద్దింపేనా అని అన్నప్పుడు The word of God is coming because the message was given through the angels. But if you say every time it's rebuke only, the reason why rebuke is coming is because you are being disobedient continuously. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అవిధేయత వస్తుంది మొట్టమొదటిది. Remember, if you neglect the word of God or disobey to the word of God, you will not be. దాని తర్వాత ఏం జరుగుతుంది? What happened later on? అతిక్రమములు మొదలు పెడుతూ ఉంటారు. Then people will land themselves into iniquities and transgressions. హబక్కుక్ 2:2 హబక్కుకు 2వ అధ్యాయము 2వ వచనము. హబక్కుక్ చాప్టర్ 2 వర్స్ 2. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలుగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా వ్రాయము. అంటే చదువువాడు పరిగెడుతూ చదవగలుగుతారా? Can anybody keep reading while they are running? కానీ మీరు పరిగెట్టినా కూడా చదివేటట్టు నేర్పించమని చెప్తున్నారు. But the Lord is telling that even while you run, you can still read. అంటే ఏ పరిస్థితి వచ్చినా కూడా, నీకు ఆటంకం వచ్చినా కూడా నువ్వు ముందుకు వెళ్తావు గానీ ఆగవు. No matter what your situation you're going, you will not be stagnant. You will keep moving forward. చూడండి 1 తిమోతి 4:1 మొదటి తిమోతి 4వ అధ్యాయము మొదటి వచనం. 1 తిమోతి చాప్టర్ 4 వర్స్ 1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చెప్పేశారు. అంటే కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ అంటే ఈ వేషధారణలో ఓన్లీ ప్రేమ మాత్రమే, ప్రేమ డబ్బుతో కూడుకున్నది మాత్రమే ఉంటుంది కానీ విడుదల ఉండదు, గద్దింపు ఉండదు, దేవుని తట్టు తిరగాలని ఉండదు. వాళ్ళలో ఉన్న పాపాన్ని గద్దించరు, వాళ్ళలో ఉన్న చెడు ఆలోచనని గద్దించరు. ఎందుకంటే మనిషిపోతారేమో, దశంభాగం పోతుందేమో. The deceiving spirits, the doctrines of demons are this: they will speak only the words of love and compassion. They will talk about tithes. They don't want to rebuke. They don't want to correct anybody. నాకు అవసరం లేదు. But when you ask me, I don't require your money and all. అవసరం లేదు.
పాపాన్ని గద్దించడం జరుగుతుంది, భ్రష్టత్వాన్ని బయటకు తోయడం జరుగుతుంది. లోబడాలి, విధేయత చూపించవలసిందే, నేర్పించడం కాదు, విధేయత చూపించాలి. అంతవరకే You ఇక్కడ have to let నేర్చుకోవాలంటే. go of your sinful nature. You have to let go of your old characteristics by putting on the word of God. You have to learn obedience. దెయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచితే ఊరుకుంటానా? Will I keep quiet if you follow the doctrines of demons? విశ్వాసం భ్రష్టులతో ఊరుకుంటానా? If you become faithless, do you think I'll keep quiet? ఊరుకోను. I will not keep quiet. నేను ఊరుకోను, మిమ్మల్ని ఊరుకోనివ్వను. If you depart from faith, I will not keep quiet, and I will not allow you to be quiet. ఊరుకుంటానికి లేదు. There is no chance for you to keep దేవుని quiet. పక్షపు వారు దేనికి ఊరుకోరు. సత్యంతో మాట్లాడతారు, సత్యంతో పోరాడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. God will speak truth as it is. There's no changing at all. 2 Peter 3:3. 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనము. 2 Peter chapter 3 verse 3. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఏముందండి అక్కడ? What is there in 2 Peter 3:3? కదా, ఈ విధంగా అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు తమ స్వకీయ దురాశ చొప్పునే నడుచుకుంటారు. Now in the last days, the scoffers will be coming and they'll walking according to their own lust. చూడండి, ఐషియా 30 verse 9. ఐజియా 30 verse 9. ఏషియా 30వ అధ్యాయము 9వ వచనం verse 9. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. ఏముంది? ధర్మశాస్త్రము ఉంది కదా, వాక్యం. అబద్ధం చెప్పకూడదు, వేషధారణ ఉండకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, పరుల సొమ్ము ఆశించకూడదు, నీ దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టు నమ్మాలి, నిజంగా ప్రేమించాలి కదా, వ్యర్థముగా యెహోవా నామమును ఉచ్చరించకూడదు కదా. అది చాలా కష్టమైపోయింది వాళ్ళకి, చాలా కష్టమైపోయింది To వాళ్ళకి. follow the law of the Lord is very difficult for people. అందుకు వాళ్ళు ఏమంటారు? దర్శనాలు చూడొద్దు So what do they say? Do not see. అని చూసే వాళ్ళతో చెప్తారు. They will go and tell to the seers. యుక్త వాక్యములతో మాతో ప్రవచించకు. They will say, do not prophesy to us right things. మృదువైన మాటలు, సంకలు ఎత్తుకుని మృదువైన మాటలు ఎత్తుకుని పళ్ళు పీకేస్తాను వాళ్ళది. They only want comforting words. They don't want only words of rebuke. ఇదిగో అదే చెప్తున్నారు కదా, మృదువైన మాటలతో మాతో పలికి మాయా దర్శనములను కనుడి అని అంటున్నారు. అంటే అవసరం లేని దర్శనాలు కని మా గురించి మంచి చెప్పు, ఆహాబులాగా. Speak to us smooth things. Prophecy only deceits. చూసారా, తండ్రి ముందుగానే చెప్పేశారు. The Lord has spoken about this earlier. అవే జరుగుతాయని, ఏవి జరుగుతాయని చెప్పారో దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. And God has told, and this is what is happening. శాస్త్రుల పరిచయాలు కూడా దాని మీదనే దృష్టి పెట్టారు. Even the Pharisees and the scribes are focusing on కదా. that. వాళ్ళు మాట్లాడేది తప్పు అని, క్రీస్తుని పట్టించి చంపాలి అనేది తప్పు అనేది వాళ్ళకి అది కరెక్ట్ న్యాయం అనిపించింది వాళ్ళకి. అది They felt it was the right thing to crucify Christ, and they thought that they were doing God's work. వ్యభిచారం చేసినామని రాయేసి కొడతానికి రెడీ అయిపోయారు. ఏ వాక్యం నీకు తెలీదా అని. And they were about to stone the woman who was caught up with the act of adultery. కదా. తర్వాత ఏమంటారు చూడండి, 11th verse. verse 11 11వ వచనము. అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి. అంటే దానికి అర్థం, మీ ఫెయిత్ మీదమ్మా, నా ఫెయిత్ నాది. నీ దేవుడు అలా ఉంటాడేమో, నా దేవుడు ఇలా ఉంటాడని చెప్పి, నీ దేవుడు ఎలా ఉంటాడో నీ ప్రవర్తనలో కనబడుతుంది, నీ నోటి మాటలో కనబడుతూ ఉంటుంది. When you say get out of the way, it means that your faith is your faith, my faith is my faith. That's what people say. మీ వాక్యం గురించి నా దగ్గర ఎత్తకండి అమ్మా, నా దగ్గర ఎత్తకండి, నాకు చెప్పకండి. And they will say, don't talk about your church or don't talk about ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి. Cause the Holy One of Israel to cease from before అని us. భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. This is what the Lord will say. నెక్స్ట్ 12వ వచనం verse 12. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని? మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడిపోవచ్చున్న గోడ అండువలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. మీరు అన్నారు కదా, ఈ వాక్యం చెప్పొద్దు, ఈ వాక్యం నాకు ఈ వాక్యం నచ్చితే ఇదే వింట, ఇది నచ్చకపోతే
And people will say they want only favorable words. They say some they will choose even the sermons, not all sermons they will listen. జీవగ్రంథం మీ తాతలు ముత్తాతలు రాసిందా? Do you think it is your grandfather who has written the word నాకు of God? నచ్చింది తీసుకుంటాను, ఇదే నా సగం ఆస్తి అని. To take that which is favorable to you only? కాదు కదా. It's not like that. మరి వాక్యం చెప్పొద్దని ఎందుకు చెప్తారు? So why are you telling don't want to hear that particular segment? తెలీదు అనుకుంటున్నారా? You think I do not know? ఆ? ఏ వాక్యం వద్దని పక్కన పెడుతున్నావో అదే నిన్ను పడగొడుతుంది. The word that you have neglected, that will put you down. అంటే దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న దర్శనాలను ప్రకటిస్తున్నా కూడా వాటికి నచ్చట్లేదు. They didn't want to understand and take that which the prophets were speaking. అంటే వినుబుద్ధి కావట్లేదు, దురద చెవులు. That means they don't want to hear. They have itchy ears only. వినిపించట్లేదు. They're not able to hear. అమ్మా దేవుడు నిన్ను వాడుకుంటున్నారు. దేవుడి వల్లనే ఇదంతా దేవుడి వల్లనే. If somebody says God wants to use you, they'll say yes, this word is for me. మాయ మాటలు అబద్ధ దర్శనాలు మాత్రం నమ్ముకుంటారు, ఎంత ఇష్టమో వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది కదా. But when it comes to the words of deceit or words of wrong prophecy, they like it. Isaiah 30:10. యెషయా 30వ అధ్యాయము 10వ వచనం. ఐజాయా చాప్టర్ 30:10. దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపుకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి. అందుకే బయట ఎప్పుడు చూస్తున్న దర్శనాల మీద, ప్రవచనాల మీద, స్వస్థతల మీద, దీని మీదనే ఉంటది కానీ వాక్యం మీద ఉండదు. That's the reason outside if you see many churches, they depend only on prophecy, miracles, healings, deliverance, but not on the word of God. లేకపోతే దశమ భాగాల మీద. Or the focus will be on tithes and offerings only. ఇలాంటివి చెవికి ఇంపుగా ఉన్నవి మాత్రమే వింటారు. They hear only that which is favorable and they like. అంటే ఇది ఇప్పుడు మనుషులు కోరుకుంటున్నది. This is what man desires nowadays. అందుకే ఎవరు ఏ మార్గం ఎంచుకుంటారో ఆ మార్గంలోనే దేవుడు నడిపిస్తారని లేఖనం చెప్తుంది. The word of God says whichever way you choose, that way only will be led by సత్యాన్ని you. బోధించేవారిని ప్రకటించేవారిని పక్కన పెడతారు. They neglect the people who speak the truth and the word వారు of God. ఏం వినాలనుకుంటున్నారో దాన్నే ప్రకటించేవారిని ఎన్నుకుంటారు. They want only those preachers who will be speaking favorable to them. వారిలో ఉన్న పాపాన్ని, లోక స్వభావాన్ని బయట పెట్టకుండా వాళ్ళు అవన్నీ బయటపడకుండా జాగ్రత్త పడతారు. They will not expose about their lies and their hypocrisy, and they will speak only wrong words. బయట రాకూడదు. బయటకు వస్తా వెళ్ళిపోతారు కదా వాళ్ళు. Because if they expose that, people will leave. వాళ్ళు ఏది చేసినా కూడా నీకు భద్రత ఉందని చెప్పి కన్క్లూషన్ ఇస్తారు. No matter Amen what you అంటారు. do, they will keep on encouraging you, telling that yes, you are safe. ఇదే వాళ్ళు కోరుకునే. 2 తిమోతి 4:3-4. 2 తిమోతి 4వ అధ్యాయము 3 నుంచి 4 వచనములు. 2 తిమోతి చాప్టర్ 4 వర్సెస్ 3 and 4. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. వాక్యం చెప్పిందా నేను చెప్పానా? Is it the word of God or is it me speaking? కానీ మీకేం చెప్తున్నా, ఏం చెప్పడానికి వచ్చా? 5th verse. But what is actually I want to tell? Let's see verse 5. 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇక్కడ శ్రమపడము అని అంటే ఏదో రక్తాలు చిందించేయడం కాదు. శ్రమపడము అంటే నిన్ను జాగ్రత్త పెట్టుకుంటూ ఇటువంటి విషయాలకి దూరంగా ఉంటూ నిన్ను పాయింట్అవుట్ చేస్తారు, కానీ నువ్వు మాత్రం ముందుకు నడుచుకుంటూ వెళ్ళు అని అర్థం. Enduring afflictions means it's not that you will have me to bleed. It means that when the word of God you are following, there will be a target, but you continue doing your word. మీకా 2:6. మీకా 2వ అధ్యాయము 6వ వచనం. మైకా చాప్టర్ 2 వర్స్ 6. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చెయ్యుదురు, ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు. చూసారా, మీకా ప్రవక్త కూడా దేవుడు ముందుగానే మాట్లాడేశారు. Enough of your preaching. That's what you tell me. We won't be distressed. So stop preaching, they would say. ఇవన్నీ ఎందుకు చెప్పారు? మనం జాగ్రత్త పడటానికి చెప్పారు, కానీ జాగ్రత్త జరుగుతుందా ఇక్కడ? All these words are for us to take heed, to be extra careful. But are we? 4 and 5 చదవండి. మీకా 2వ అధ్యాయము 4-5 వచనం. మైకా చాప్టర్ 2 వర్సెస్ 4 and 5. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగులార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకు ఇచ్చియున్నాడనియు, మన యొద్ద ఉండకుండా ఆయన దానిని తీసివేసిననియు,
మన భూములను తిరుగుబడి వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు. చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందునట్లు నూలు వేయువాడు ఒకడును ఉండడు. ఇటువంటి సమస్య ఎదురవుతుంది రాబోయే దినాలలో. The days are coming that this prophecy would be fulfilled. 11th verse. 11వ వచనం వర్స్ 11. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధకుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. ఆహా, ఏముంది అక్కడ? మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధమైన బోధకులు ఎన్నుకుంటారో వాళ్ళ బోధకులని కూడా దేవుడే రెడీ చేసేసారు. అడిగారు కదా, ఇశ్రాయేలు జనాంగం నాకు రాజు కావాలి అని అంటే సరే సౌలుని పంపు అన్నారు కదా, అలాగే వాళ్ళకు కూడా రెడీ చేసేసారు ఇక్కడ. So whatever people have choices, they will get that type of preachers only, and that's what happened even in the case of Israelites. They wanted a king instead of God. So the same thing happened to them. నువ్వు ఏ బోధన ఎన్నుకుని వెళ్తున్నావో, నువ్వు ఏది కోరుకున్నావో అదే నీకు దొరుకుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. Here it means whatever you want, your lustful desires want, only that type of preacher gets. మాటలు పలుకుచు వాక్యం ఉండదు. అబద్ధికుడై అంత కథలు, ద్రాక్షారసమును బట్టియు అంటే కంఫర్ట్ వాక్యం 1 గంటలోపు అయిపోవాలి, అవ్వకపోతే తోలు తీసేయాలి. And this man will only talk about stories, and within an hour's time, within 45 minutes, the sermons are over. ఆమోస్ 2:12. ఆమోసు 2వ అధ్యాయము 12వ వచనం. Amos chapter 2 verse 12. అయితే నాజరీయులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దనే ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. అంటే నాజీరులు అంటే దేవుడి కొరకు ప్రత్యేక పరుచుకుని ఏర్పరచుకున్నవారు. The Nazarites, అటువంటి వారితో అంటే దేవుడు మనుషుల్ని ఎంచుకున్నారు. అటువంటి వారితో కూడా ఈ విధమైన అబద్ధ బోధకులకి పంపించి ఆ అబద్ధాన్ని నమ్మేటట్టు చేసి దేవుని మార్గం నుండి తప్పులు పక్కకు తీసుకొస్తున్నారు అని అర్థం. the Nazarites are actually ordained by God, but instead the people, they teach the good thing, they will deviate to the falsehood. అలాగే జెర్మియా 11:21. ఇర్మియా 11వ అధ్యాయము 21వ వచనం. జెర్మియా చాప్టర్ 11 verse 21. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లు సెలవిచ్చుచున్నాడు. చూసారా ఏమన్నారు? What is that in Jeremiah 11:21? You know, who are these దేవుడు people? తెలిసి దేవుడు పని చేస్తున్నానని దేవుడి దగ్గరే పని చేసుకుంటూ మరి దేవుడి దగ్గర ఉన్న మనుషులతోనే దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఈ విధంగా ప్రవర్తిస్తారు. These are the people who are there thinking that they are doing God's work, but they are doing all sorts of contrary things. చూడండి 1 Kings 22:13. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. మికాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, ఏమన్నారు? మికాయా ప్రవక్తతో ఏమన్నారు? అతను దేవుని యొక్క ప్రవక్త, దేవుడు డైరెక్ట్ గా అతనితో మాట్లాడతాడు. What did the messengers say? That Micaiah speaks only from God. ఏమన్నారు? అహాబు యొక్క మనుషులు ఏమన్నారు? దూత ప్రవక్తలు ఏకంగా రాజుతో మంచి మాటలే మాట్లాడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజుతో మంచిగా మాట్లాడతారు కాబట్టి నువ్వు కూడా వాళ్ళలాగా మాట్లాడేసే. Then the messenger who had gone to Micaiah spoke to him, now listen, the words of the prophets with one accord encourage the king. Therefore you also speak the same words of encouragement. ఇలా ఉంటారండి. This is how it's happening in the world now. అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడి వదిలేస్తారు వాళ్ళు. Go and speak like this, they will leave. ఇలా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. You go and speak like this and they will understand. ఇలా మాట్లాడదాము, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. Go and speak like this, let us see what they understand. చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటది. You would have experienced this type of mentality. 14th verse. 14వ వచనం verse 14. మికాయా యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునెను. చూసారా, ఇది యెహోవా జీవము తోడు అంటే మీరు ఆయన రక్తంతో కడగబడ్డారు అంటే జీవము తోడు. ఆ జీవము తోడుతో ఆడితే బాగుంటుందా? You have been washed with the blood of Jesus Christ, but if you play with that kind of life, do you think your life will be ఆ good? రక్తంతో కడగబడిన వాళ్ళు అలా ప్రవర్తించగలుగుతారా? The people who are washed with the blood of Jesus Christ, if they don't behave wisely, what దేవుడు should they? బయలుపరిచేవి దేవుడు అక్కర్లేని వాళ్ళకు భయంగానే ఉంటది. For something which you don't behave,
According to the word of God, they don't want the things of God. దేవుడు అవసరమైన వారు జాగ్రత్త కలిగి శ్రద్ధగా వింటారు. But the people who want God will pay attention and listen to their instructions. అందుకే మంచి కాపుదలతో ఉంటారు. That is the reason they will be always protected. ఇక్కడ ఐజియా 30 verse 1 and 2 మీరు చూసారనుకోండి, మరలా వెళ్ళండి అక్కడికి. Let's go back to Isaiah chapter 30 verses 1 and 2. యెషయా 30వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చెయ్యుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను సొరంజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చెయ్యుదురు. 3 ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను సొరంజొచ్చుట వలన సిగ్గు కలుగును. అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోండి, మీకు ఎవరైతే కంఫర్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకున్న మీకు అవమానమే ఉంటది, కానీ దాని వల్ల ఏ ఉపయోగం ఉండదు. There will not be any use because you wanted only a set of people to talk to you and comfort you. అంటే దేవుడు అక్కడ ఏంటంటే మీరు నా మీద ఆధారపడకుండా మీ సొంత ఆలోచన మీద ఆధారపడ్డారు అని చెప్తున్నారు. The Lord is telling you did not depend on my will and my strength, but you depended on your own will and own strength. నువ్వు సొంత ఆలోచన మీద ఆధారపడ్డావంటే దానికి అర్థం ఏంటి? నువ్వు దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసావు, దేవుడి వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు తృణీకరించావు. You rejected the word of God when it came to you. అంటే దేవుడి మీద ఆధారపడకుండా అన్య రాజులను నమ్ముకోవడానికి దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. And they are rejecting the word of God and neglecting the word of God. దేవుడు తెలుసాక కూడా ఫరో ప్రవర్తన ఉంటే ఎలా ఉంటది? After knowing the word of God, knowing God also, if you have the behavior of Pharaoh, what shall we say? ఇక్కడ ఏం జరిగింది? What happened here? నెంబర్ 1, మనుషుల మీద ఆధారపడి దేవుని మాటని తృణీకరించారు అక్కడ వాళ్ళు. Number 1, they believed in the strength of their own and they rejected the word of God. ఇదే మీరు చెక్ చేసుకోవాల్సింది. This you need to check. నెంబర్ 1, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మాట మీద వాళ్ళు మాటను తృణీకరించారు. వాళ్ళు They depended on man's counsel and strength and they rejected God's word and counsel. వారి సొంత ఇష్టానికే ప్రాధాన్యతనిచ్చారు. They gave importance to their own desires only. దేవుని తట్టు తిరగడానికి వాళ్ళు ఇష్టపడలేదు. They did not have any desire or urge to turn towards God and His word. అయినను దేవుడు మాట తప్పక వారిని కాపాడుతూ వచ్చారు. 4వ పాయింట్. Even otherwise also God's word was coming behind them continuously to protect them. 4వ పాయింట్ మళ్ళీ వింటారా? You want to hear the 4th point again? అయినను దేవుడు మాట తప్పక వారిని కాపాడుతూ వచ్చారు, కానీ వాళ్ళు గుర్తించలేదు. 4వ పాయింట్. They were not able to recognize even if the word of God was coming again and again into their lives to talk to them. అంటే ఆయన కాపాడడానికి వచ్చి మనకు బుద్ధి చెప్పుచున్నారన్నదే కూడా వాళ్ళు మర్చిపోయారు. They failed to understand that the word of God was coming to some different people. మర్చిపోయారంటే ఐగుప్తీయుల మనుషులే. If they have forgotten God and His word, they are like Egyptians. వాళ్ళు ఐగుప్తు మనుషులే, దేవుడు మనుషులు కాదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. They are like Egyptians and they are not like God's children because దేవుడు కాపాడడానికి వచ్చారు, దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి వచ్చారు అన్నది వాళ్ళు గుర్తించట్లేదు కాబట్టి వాళ్ళు ఐగుప్తీయులే. they are Egyptians because they did not recognize the word of God and they did not recognize the people speaking to them. Isaiah 30 verse 6 and 7. యెషయా 30వ అధ్యాయము 6-7 వచనం. ఐజాయా చాప్టర్ 30 verses 6 and 7. దక్షిణ దేశములోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి, సింహములను, పాములను, తాపకరమైన మిడు నాగులనున్న మిక్కిలి శ్రమ బాధగల దేశము గుండా వారు గాడిద పిల్లలు వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయం చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకొని పోవుదురు. సహాయం లేని జనముల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ ని పెట్టుకుంటారు, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటారు, వాళ్ళతో కూడి బిజినెస్ చేయాలనుకుంటారు. అవసరం లేనివన్నీ తీసుకెళ్లి వీళ్ళవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా తీసుకెళ్లి లేని వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు. All the blessings that God gives to them, these people go and hand it over to somebody else, to useless people, unprofitable people. They want to have tie-up ఎవరు వాళ్ళు? and partnership. Who are these పాములు, తాపకరమైన మిడు నాగులు వాళ్ళు. శ్రమలు బాధలు పెట్టి మిమ్మల్ని కష్టపెట్టేవారు. వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళనివ్వకుండా చూస్తుంటే వీళ్ళు వెళ్ళాలని కోరుకుని రెడీ అయిపోతున్నారు. These are the people like the vipers and the fiery flying serpents or the lions or the lionesses. These people are like that, but these people go and ask for help from them. చూడండి ఐజాయా 9:17. ఐజాయా చాప్టర్ 9 verse 17. ఎవరు వాళ్ళందరూ? అటువంటి వాళ్ళు ఎవరు? యెషయా 9వ అధ్యాయము 17వ వచనము. వారు అందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును, కాబట్టి ప్రభు వారి యవ్వనస్తులను చూచి సంతోషించరు. వారిలో తల్లిదండ్రులు లేని అయినందునను వారు లేని వారందైనను తల్లిదండ్రులు లేని వాళ్ళైనా కూడా వాళ్ళ మీద కనికరం కూడా చూపించారంట. వారి విధవరాండ్రు
అయ్యందునైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. అంటే విధవరాళ్ళ మీద ఎంతో కనికరం చూపిస్తారు. విధవరాళ్ళకి లేని వారికి సహాయం చేస్తే దేవుడికి అప్పున్నట్టు లెక్క అని చెప్పిన అంత జాలికర దయగలిగిన దేవుడు వాళ్ళు మార్చుకోక వాళ్ళ సొంత ఆలోచన మీద వెళ్ళిపోయి దేవుడి మాట లెక్క చేయకుండా తృణీకరించి వెళ్ళడం వలన వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా కూడా వాళ్ళ మీద జాలిపడరంట. విధవరాండ్రి మీద కూడా కనికరం చూపించనని చెప్తున్నారు. God always has mercy on the orphans and the widows, but if these people don't recognize the word of God, don't acknowledge the word of God, God will not even show, even if they are widows or fatherless people or orphans. కదా? Isaiah 31:1. యెషయా 31వ అధ్యాయము మొదటి వచనం. ఐజాయా చాప్టర్ 31 వర్స్ 1. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇవన్నీ ముందుగానే చెప్పారు. అదే అపోస్తలు పౌలు ఏది చెప్పినా ఇది పట్టుకోరు గాని ఆయన నీ పాపాల కోసం ఎందుకు చనిపోయారు? దానికి విలువ లేకుండా పోతుంది కదా. ఈ విధమైన ప్రవర్తన లేకుండా దేవుడి మీద ఆధారపడతావని చనిపోయారు, విడుదల చేశారు. నీ పాపాలు దోషాలు నీకు అడ్డుగా ఉన్నాయి, దాని నుంచి నేను బయటకు తీసుకొస్తే నువ్వు మంచిగా జీవిస్తావు అన్న ఉద్దేశంతో ఆయన దేవుడు తండ్రి చిత్తం జరిగిస్తే మరలా అదే ఐగుప్తు నీడని సరిదిద్దుకుంటూ ఐగుప్తు మార్గంలో వెళ్ళిపోతున్నారు కదా. ఏది 3వ వచనం చదవండి. Now when God has bailed you out from this shed blood, you are repeatedly committing sin again and again, and then telling the blood of Jesus Christ has redeemed from all sins. Why should you be forgiven? Let's read the next verse. ఐగుప్తీయులు వర్స్ 3 3వ వచనం. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీయులు గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారు అందరూ కూడి నాశనమగుదురు. అది నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? వాళ్ళు దేవుడా? Now whoever you are depending, is it God? ఐగుప్తీయులు మనుషులే కదా, వాళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నారు? Egyptians are mere men, why are you depending on them? సరే, ఇదంతా దీనికి తల ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తల ఎక్కడి నుంచి వచ్చింది? Where is the root for all this? Where did it start? Ezekiel 28 verse 2. Ezekiel 28 verse 2. ఎహెజ్కేలు 28వ అధ్యాయము 2వ వచనం. ఎహెజ్కేల్ చాప్టర్ 28 వర్స్ 2. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేను ఒక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆశీనునై ఉన్నాను అని నీవు అనుకొనిచున్నావు. నీవు దేవుడు కాక మానవుడివై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడువు. నీకు మర్మం ఏదియూ లేదు. ఎవరు తెలుసా? You know who is this person Ezekiel 28 talks about? లూసిఫర్. It's Lucifer. అభిషేకము పొందిన కెరూబు. He was a cherub who received the anointing. నువ్వు మానవుడివై ఉన్నావు అంటే ఎప్పుడైతే పైనుంచి కింద పడ్డాడో వాళ్ళు జీవాత్మలే కదా, దేవదూతలు. మరి పడిన తర్వాత వారి స్వభావం కలిగిన వాళ్ళని మాత్రమే వాళ్ళు ఎన్నుకుంటారు. He is an angelic being. When he fell down, he will only select people or gather people like him. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడు అని అంటే మరి దేవుని జ్ఞానంతో ఉన్నావు కదా ఒకప్పుడు. And you are more wiser than Daniel means, because this person Lucifer also was an angel. మరి ఆ జ్ఞానంతో ఉంటావు. అందుకనే చాలా మంది కంటే మరి వాళ్ళందరూ బోల్ డబ్బు ఉంది, వాళ్ళు ఎంత చక్కగా, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకుంటున్నావు కదా. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మరి? You are thinking that these people are very rich people and all affluent people. Where do you think this money has come from? 3. 3వ వచనం వర్స్ 3. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి, నీ ధనాగారములోనికి వెండి బంగారమును తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడు అయితివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్న వాడా ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి. ఇప్పుడు 6వ వచనం వరకు చదివినప్పుడు మీకు ఏం కనబడుతుంది? When you read up to verse 6, what did you understand?
ఇప్పుడు ఇతను మానవుడివై ఉండి దేవునితో అభిప్రాయం కలిగిన వాడంటే అశ్షూరు రాజు వచ్చి ఎలా ప్రవర్తించాడు? How did the king of Assyria come and behave? ఈ దేవుడు ఏం చేయగలుగుతాడు అని ఒక మనిషి అనగలుగుతాడా? Can a man come and challenge what your God can do? ఎవరు వాడిలో ఉంటే ఈ మాట మాట్లాడగలుగుతారు? Who could have been in the king of Assyria that he was speaking like this? హిజ్కియా దగ్గర ఉన్న ధనమంతా అడిగితే హిజ్కియా తీసుకెళ్లి ఇచ్చాడు. When the king of Assyria was demanding for the riches of Hezekiah, he was willing to give it all. ఎక్కడి నుంచి ఇచ్చాడు? Where did he give that from? దేవుని మందిరం నుండి తీసుకెళ్లి అతని చేతిలో పెట్టారు. He got it from the temple of God and gave it to the king of Assyria. ఇవన్నీ సంపాదించుకున్నావు కదా అని అంటున్నారు. And you have earned all this. నువ్వు అయినా మానవుడివే కదా అని అంటారు. అంటే నువ్వు మనుషుల రూపంలో ఉండి ఇవన్నీ చేయగలుగుతున్నావు కదా అని అంటున్నారు. You are just a mere man and you can do all these things. 14. 14వ వచనం వర్స్ 14. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. చూసారా, అదే చెప్తా. వాక్యము మీలో ఉన్నంతసేపు దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచి ప్రవర్తన కలిగి యథార్థంగా ఉంటారు. చూసారా, అతను దేవుడి సన్నిధిలో ఉన్నంత సేపు ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా ఆరాధించాడు, ఎంత అందంగా ఉంటాడు, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలుగుతాడో. అసలు అతను వాయిస్తూ ఉంటే వింటూ ఉండాలనిపిస్తుంది, అంత ఆరాధన చేసేవాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ గర్వం? And now talking about the Lucifer, when he was there in the presence of God, he was perfect in all his ways till iniquity was found. So as far as a person is in the word of God, he will always be right. అలా ఉన్నవాడు ఎవరు చెడగొట్టారు నిన్ను అని అంటున్నారు. And when this man was a seal of perfection, that is Lucifer, who spoiled him? 16th verse. 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు ఇకను సంచరింపవు, నిన్ను నాశనము చేసేతిని. చూసారా, ఇది వాక్యం ఉంది కాబట్టి మీరు చదువుతున్నారు. నేను చెప్పను, ఒకవేళ ఎందుకులే నాకు ఇవన్నీ అని వదిలేస్తా. అది జరుగుద్ది కదా, మీకు చెప్పడం వలన మీరు ఆ పరిస్థితుల నుండి తప్పించుకోగలుగుతారు. I can neglect the word of God by not telling all these points to you, but whether I tell or not, this is what is going to happen. But if I educate you, will you not safeguard yourself? కానీ 9th verse. 9వ వచనం వర్స్ 9. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కాని దేవుడు కావు కదా. దేవుడివి కాదు కదా, నేను దేవుణ్ణి అని చెప్పుకుంటూ నీ ప్రవర్తన అందరికీ చూపించుకుంటున్నావు, మనుషుల్ని ప్రవోక్ చేస్తున్నావు. నువ్వు ఎక్కడ దేవుడివి? దేవుడైతే ప్రవోక్ చేస్తాడా? దేవుడైతే అబద్ధాలు చెప్తాడా? దేవుడు వేషధారణగా ఉంటాడా? నువ్వు అటువంటి వాడివే కదా. అంటే నువ్వు మనుషుల రూపంలో ఉన్నావు కాబట్టి నువ్వు మనిషి, వాళ్ళు మనిషి, నువ్వు దేవుడిలాగా ఎందుకు ప్రవర్తించుకుంటున్నావు అని అంటున్నారు. Why are you behaving like God? You're just a mere human being. That's what God is telling. చూసారా, అందుకే అంట వాళ్ళు అన్నారు కదా అని, వాళ్ళు ఎందుకు అన్నారు అనే లోపు నేను ఎక్కడున్నానని ప్రశ్న వేసుకో అని అంటారు. Instead of finding fault with others, always check yourself and find where you are doing wrong. నువ్వు మనిషివే కదా అని అంటున్నారు ఇక్కడ. And he is saying you're a mere man. అని దేవుణ్ణి నమ్ముతున్నాను అని నీకు గర్వం చూపిస్తే నువ్వు దేవుణ్ణి ఎక్కడ నమ్ముతున్నావు? నువ్వు మనిషివి కదా. You are not depending on God, you are depending only on man. You're a man. చూడండి, Acts 12:22. Acts 12:22. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 22వ వచనం. Acts chapter 12:22. జనులు ఇది దైవ స్వరమే కాని మానస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవునికి మహిమ తీసుకురాకుండా, తండ్రికి మహిమ తీసుకురాకుండా, మహిమ మనుషులకు తెచ్చుకున్న, సంఘానికి తెచ్చుకున్న దేవుడు ఊరుకోరు. You have to give glory only to God, but if you're giving glory to man or to the church or to the pastor, God will not keep quiet. ఇక్కడ మొత్తెను అనుంది. ఆ మొత్తడము అక్కడ కనిపించింది అందరికీ భయం రావడానికి, కానీ ఇక్కడ కనిపించకుండానే మొత్తేస్తారు. And God will immediately strike that person. You might see a physical thing has been struck over here, but even without your knowledge you will be struck. వెంటనే డౌన్ ఫాల్ ఉండదు. There will not be a downfall or calamity immediately. అంతగా తీసుకెళ్లి అక్కడ నుండి కిందకు తోస్తారు.
You will be really exalted so high, and from that high level, you will fall all of a 2 sudden. Thessalonians 2:4. 2 Thessalonians chapter 2 verse 4. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏది దేవుడు 4వ అనబడునో వచనం. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధమునైనను ఎవడును మిమ్మును మోసపరచనీయుకుడి. చూసారా, ఎవ్వరు మోసపరచనీయకుడి. See నాకు that ఇది the- దేవుడు నాకు చెప్పారు అని అంటారు, అది వాక్యం ద్వారా చూపించమనండి. Many people say, God spoke to me. Tell them to show from the word of God. ఏది మీరు చెప్పింది నాకు వాక్యంలో చూపించండి I అనండి. need it from the word of God as a confirmation to what you're saying. 10th verse 10వ వచనం verse 10. 5 to 10 చదవండి. 5 నుంచి 10 వచనం verses 5 to 10. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పున్నది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇవన్నీ అనుసరించి అందరికీ కనపడుతుంది, కానీ కనిపించినా కూడా ఎక్కడ మార్చుకోవాలో అనుకుని వాళ్ళు కనిపించిన దాన్ని మాత్రమే, ఆ సాతాను బలాన్ని మాత్రమే అనుసరించి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మనుషులు మార్చుకోవడానికి ఉండరు. ఇప్పుడు మీరు చాలా చోట్ల చూసారు, నచ్చితే ఇలాగా నచ్చకపోతే ఇలాగా వేస్తూ ఉంటారు. ఇలాగా వేశారు అంటే నచ్చినా నచ్చకపోయినా అక్కడ చెప్పేది దేవుడి వాక్యమే కదా, ఇక్కడ నచ్చలేదని చెప్పడానికి ఏముంది? Now, many people will be misled by what the ways of the devil is. They don't even recognize what God has to say. Let's take, for instance, for a YouTube or anything and all. There is a symbol that talks about likes or dislike. Mari. Whether you dislike, don't you recognize it's the word of God that was spoken over here? మరి నువ్వు డిస్లైక్ చేసిన వాళ్ళే ఏదైతే ఏంటి వాక్యమే కదా అని అంటారు కదా మళ్ళీ. And the people who are disliked are the people who says wherever it is, it's the word of God. Adonai Echad, Adonai Tzidkenu, Yeshua Itzkenu. దేవుడు ఒక్కరే, ఆయన ఒక్కడే ప్రేమించగలుగుతారు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. God alone is the one who can love, and he is only righteous. తెలియనప్పుడు తెలియనట్టే వాళ్ళకి తెలియదు, ఆ ప్రేమ తెలియదు వాళ్ళకి. If you do not know, just remember that you do not know, but don't say you know. ఎప్పటికైనా ప్రతి మోకాలు వంగుతుంది. At some point of time, every knee has to bow. ప్రతి నాలుక స్తుతించవలసిందే. And every tongue has to confess. అది తప్పక జరుగుతుంది. And has to praise the Lord. ఎందుకంటే వాక్యాన్ని గ్రహించిన రోజు వాళ్ళు కళ్ళు తెరవబడి అప్పుడు మొక్కుతారు. అప్పుడు వరకు వాళ్ళు ఎవరికో మొక్కుతున్నారని అనుకోవాలి. They are actually bowing down to some other source, but the day when they realize and they know the word of God, they will turn towards God. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తేనే ఈ పరిస్థితి వాళ్ళకి వస్తుంది. The situation, the calamities is purely because they have neglected the word of God. Isaiah 30 verse 15. యెషయా 30వ అధ్యాయము 15వ వచనం. Isaiah chapter 30 verse 15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు. ఊరుకుండుట వలన, ఇంకా పాత జీవితం కాదు, పాత మాటలు కాదు, పాత వేషధారణ కాదు, మీరు మళ్ళీ రండి, మీరు చెప్పింది వినండి, ఊరుకునట వలన మీరు రక్షింపబడతారు. If you're quiet, you will be really saved, not your old life, not your old lifestyle. మీరు మళ్ళా తప్పు చేయకుండా ఉండండి, మీరు రక్షింపబడతారు. Don't repeat the same sinful nature what you had, then అదే you'll be మీకు saved. బలము. That's going to be a strength and confidence. ఐగుప్తుకు వెళ్ళుట వలన వాటి వలన బలము మీకు ఉండదు. When you turn towards Egypt, it's of no use. ఆ విశ్వాసం వలన మీకు రక్షణ కలుగదు. Being faithful to Egypt is of no use. It will not 17th save you. verse. 17వ వచనం. మీరు పర్వతము మీద నుండి కొయ్యవలెను, కొండ మీద నుండి జెండా వలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదరు, 5 గద్దింపునకు మీరు పారిపోయేదరు. రాకపోతే ఈ పరిస్థితి వస్తుంది.
If you don't turn towards God, you will be fleeing here and there, and you will be left and as a pole. I mean, కానీ you'll be all నమ్ముట alone. వల్ల మీకు ఏం జరుగుతుంది? But if you believe what would happen, Isaiah 32:17. if you believe what would happen, Isaiah 32 verse 17. యెషయా 32వ అధ్యాయము 17వ వచనము. నీతి సమాధానము కలుగుచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అబ్బా, వింటుంటేనే ఎంత సంతోషంగా ఉందో. How joyful it is to hear this verse. చదవండి. నీతి సమాధానము కలుగుచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు మిశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఇది దేవుడు కోరుకునేది. This is what God desires. అంటే ప్రతి వారము మీరే వెళ్ళొద్దు అని జరగబోయే విషయంలో ముందుగా జాగ్రత్త పడుతున్నారే గాని ఎప్పుడు తిడుతున్నారు మీకు వాక్యం తిడుతున్నట్టు అనిపిస్తుందా? నాకు అలా అనిపించట్లేదు. మరి God is forewarning you that you don't fall into various trials and tribulation. But if you take it the other way around, telling that God is always rebuking me, they're targeting me, it's not actually targeting or rebuking you, it's మీరు correcting you. వాక్యం ఏ విధంగా వినాలి? How should you hear the word of God? Isaiah 26 verse 3 and 4. Isaiah 26 verses 3 and 4. యెషయా 26వ అధ్యాయము 3-4 వచనములు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. అంతే. ఇంత చక్కగా ఉండటానికి బదులు ఎంత కష్టపడి మనుషులు ఎన్ని శ్రమలు తెచ్చుకొని వాళ్ళ ఇంటి కప్పులు వాళ్ళే పడగొట్టుకొని వాళ్ళు గొయ్యలు తీసుకుని వాళ్ళే పడి దేవుడు చేశాడని చెప్పుకొని ఎందుకు ఇన్ని పాపాలు చేసుకుంటే ఎందుకు వెళ్ళాలి? Why are you adding sin to sin by digging your own graves or breaking the ceiling of your own house and falling upon you? Luke 13:34. లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. Luke chapter 13 verse 34. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగా చేర్చుకుననో అలాగే ఎన్ని మారులు నేను నీ పిల్లలను చేర్చుకునవలెనని ఉంటిని గాని మీరు రొల్లకపోతిరి. చూసారా, ఇది జ్ఞాపకం చేస్తున్నారు మరలా. The Lord is reminding you again from verse 34. ఈ విధంగా చేర్చుకోవాలని వచ్చాను, అయినా మీరు వినట్లేదు, మీరు అనవసరంగా శ్రమల్లోకి వెళ్ళి పడుతున్నారు This అని. is how I'm gathering you, but you're not recognizing and you're going and falling into various trials. John 5:40. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనం. John chapter 5 verse 40. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. క్లియర్ గా చెప్పేశారు అక్కడ. But you're not willing to come to me that you may have life. ఎవరికి చెప్తున్నారు? కఠినమైన మనస్తత్వంతో ఇంకా మార్చుకోవాలన్న మనస్తత్వం ఉండదు చూసారా, వాళ్ళతో చెప్తున్నారు. To the people who are stubborn and rebellious who don't want to change, God is speaking John 5:40 to them. మీకు జీవము రావాలి కదా, అది రాకుండా ఉండాలనే మీరు నా దగ్గరికి రావట్లేదు అని అంటున్నారు. You need to have life, but you're not coming so that you'll have life. చూడండి Hebrew 12:25. Hebrews chapter 12 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనము. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనలేకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. బుద్ధి చెప్పుడా అనంటే బుద్ధి చెప్పడానికి సరిదిద్దుకోవడానికి దేవుడు వాక్యం చెప్తుంది. నేను నీకు బుద్ధి చెప్తుంటే నువ్వు దాన్ని పక్కకు తోసేస్తున్నావు, నా మాటల్ని నువ్వు వెనక్కు తోసేస్తున్నావు. అంటే ఏంటి వీళ్ళు చెప్పేదాన్ని వెనక్కు తోసేస్తున్నావు లేఖనం చెప్తుంది. I'm teaching you the word of God, but you're refusing it. You're throwing it away behind you so that you will not listen. మరలా వాళ్ళతో ఏమంటున్నారు? నా మాట నువ్వు వచించుతవేమి, దిద్దుపాటు నీకు అసహ్యము కాదు. And the same God is telling that how can you speak my word because you hate correction. అంటే వాళ్ళు మోసే మాటలను కూడా అక్కడ తృణీకరించారు. Whatever Moses was speaking also, క్రీస్తు they rejected. దేవుని స్వరాన్ని మనుషులకు వినిపించారు. And Jesus Christ was speaking the word of God from God the Father. కాబట్టి అక్కడ తప్పించుకోలేరు. So therefore it cannot happen. ఇక్కడ కూడా నువ్వు ఈ విధంగా ఉంటే అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. తప్పించుకునేది నువ్వు ఇక్కడే చూసేస్తావు అని అంటున్నారు. Since you cannot escape here, you cannot escape anywhere. హోషేయ 14 verse 1 and 2. హోషేయ chapter 14 verses 1 and 2. హోషేయ 14వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా,
మా పాపముల అన్నిటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అంటే ఈ 1 and 2 వర్సెస్ మీరు చూసారనుకోండి, ఈ విధంగా ఐగుప్తు శరణొచ్చి ఆ తప్పులు చేయడం వలన ఈ పరిస్థితులు తెచ్చుకున్నాము. ఇదిగో ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, ఆ బలం పొందుకుని వెళ్తాను అని వాళ్ళు అడుగుతున్నారు. And here the Israelites are telling, yes, we acknowledge the sins by rejecting you, Lord, and then we have turned towards you. Now we will stand firm. మీరు మీరు మాట సిద్ధపరచుకోండి ముందు. You have to determine to whatever statement you are నువ్వు making. మాట సిద్ధపరచుకునే తిరుగు. చాలా మంది చూస్తాను నేను మార్చేసుకుంటాను. ఒక్క రోజు ఉంటారు, నేను మారిపోయాను. Many ఒక్క రోజులో మారిపోతారు. Many people say that they have changed. In one day itself they say they have changed. How come? ఒక్క రోజులో మార్పు ఉండదమ్మా. You cannot change in one single ఒక్క day. రోజులో నువ్వు పద్ధతిగా ఉన్నావు కదా అని మారిపోయావు అనుకో, రెండోసారి దొరికిపోతావు. You might be good in one particular day, but then the next day you're not right. You will be exposed. 3వ వచనం చదవండి. వర్స్ 3 3వ వచనము. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. మేము ఇకను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే గదా. ఇలా రావాలి. మేము ఐగుప్తీయులు నమ్మను, ఆ నెగిటివ్ ఆలోచన ప్రకారం వెళ్ళను, మా చేతి పనులతో కూడా మేము చెయ్యము, నువ్వు చెప్పిన పనులే మేము చేసుకుంటూ వెళ్తాము అని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. These people are realizing, telling that yes, we will not believe in our own thoughts. We will not believe in our own ideologies. We will only listen to whatever you say. Matthew 22 verse 3. మాథ్యూ 22 వర్స్ 3. మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనము. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. చూసారా, ఆ పెండ్లి విందులకు దాసులను పంపినప్పుడు కూడా రాలేకపోయారంటే ఇంకా ఎంతమంది కఠినమైన మనస్తత్వంతో మార్చుకోలేని హృదయంతో ఉన్నారో వాళ్ళకి మరలా గుర్తు చేస్తున్నాను నేను ఈరోజు. Then they did not turn even when they were invited. So all the stubborn people, I'm telling this, turn. నేను బాగు చేసేదను. I will heal. మీ విశ్వాసాన్ని బాగు చేస్తా. I will heal your faith. మిమ్మల్ని బాగు చేయడం కాదు, It's not healing you. మీ విశ్వాసాన్ని బాగు చేస్తే మిమ్మల్ని మీరు బాగు అవుతూ ఉంటారు. If I heal your faith, you will be healed. రండి, జెర్మియా 3:22. ఇర్మియా 3వ అధ్యాయము 22వ వచనం. జెర్మియా చాప్టర్ 3 వర్స్ 22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అవిశ్వాసమును బాగు చేసేదను. Come back and I will cure you of your unfaithfulness. నమ్మలేకుండా డౌట్ పడిపోతూ మరలా అదే తప్పు చేస్తూ అలా అదే పరిస్థితిలో ఉంటున్నారు కదా, వాళ్ళతో చెప్తున్నారు. To all the people who are doubting, who are having negative thoughts, to those people God is speaking. 13th verse. 13వ వచనము. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. ఒప్పుకో, Only acknowledge your sins and your iniquity that you have transgressed against the ఒప్పుకో. Lord. అటు ఇటు తిరిగిపోతూ చెప్పుడు మాటలు వింటూ మరలా లెగిసి పడి అదే సిచ్యుయేషన్ లో ఉన్నావు కదా, ఒప్పుకో, తిరిగిరా, బాగు చేసేదను. Acknowledge, since you have been failing and getting up, acknowledge and turn towards me, but this time be stern. హోషేయ 2:19. హోషేయ చాప్టర్ 2 వర్స్ 19. హోషేయ 2వ అధ్యాయము 19వ వచనం వర్స్ 19. నీవు నిత్యము నాకు ఉండున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. దీనికే ప్రదానము అనంటే ఇక్కడ మిమ్మల్ని ప్రదానం చేసుకుంటేనే భార్యగా అక్కడ ఉండగలుగుతారు. If you are betrothed to the Lord here according to the word, only then you can become a bride to him in heaven. అప్పుడు నిత్యము నాకు ఉండాలంటే ఇక్కడ నిన్ను ప్రదానం చేసుకుంటేనే అక్కడ నువ్వు ఉండగలుగుతావు. If you are betrothed to the Lord in faithfulness, only then you can become a bride to him. కాబట్టి నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకొందును. I betroth you for me forever. Yes, I will betroth you to me in righteousness and justice, in loving kindness and mercy. ఇదే నేను తీసుకొచ్చింది. This is what I brought. ఈ వాక్యం ద్వారా నిన్ను గద్దించో తిట్టుకోనో
ఒకప్పుడు ఉన్న పాపాన్ని తీసి ప్రదానం చేసుకుంటున్నాం. I'm rebuking you, I'm correcting you so that I want to betroth you and get married to you, అంటే says the Lord. దయ చూపించి ఆయన దగ్గరకు చేర్చుకోవడం అని అర్థం. That means showing compassion and gathering towards the ఎప్పుడు Lord. తిడతారా, But ఎప్పుడు గద్దింపేనా అన్నావనుకో, నువ్వు సాతానుతో ప్రదానం చేసుకుంటూ మరి చూసుకో. But if you say every time they're rebuking, every time they're targeting to me, every time they're correcting me, only means they're actually betrothed to Satan. ఫెరో మనస్తత్వం నుండి బయటికి వస్తేనే ఐగుప్తుకు వెళ్ళడానికి ఆలోచన రాదు నీకు. Only when you come out of the mindset of Pharaoh, you will not get any opportunity to think. ఐగుప్తు సహాయం కోరుకోవద్దు. You will don't seek the strength of Egyptians. అంటే నీ సొంత ఆలోచన, నీ పక్క వాళ్ళ ఆలోచన కాకుండా దేవుని ఉద్దేశముతో నువ్వు నిలబడగలుగుతావు, జీవించగలుగుతావు. You have to depend on God, not on your neighbor's counsel or somebody who's close to you. హోషేయ Only then you will 6:1. stand firm. హోషేయ చాప్టర్ 6 వర్స్ 1. హోషేయ 6వ అధ్యాయము మొదటి వచనము. మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఇదే వాక్యం అంటే. This is exactly what is the word of God. అది గద్దింపు వచ్చిన, ప్రేమ వచ్చిన, ఆశీర్వాదమైన, శిక్షణ ఏదైనా సరే ఆయన దగ్గరికి వెళ్దాము. No matter what it is, rebuke or correction or punishment, let's ఆయన turn towards the శిక్షించినా Lord. కూడా బాగు చేస్తారు. Even if he punishes, he ensures that we will get the best. దావీదు అలాగే వెళ్ళాడు. This is how David went. హోషేయ 14:4. హోషేయ 14వ అధ్యాయము 4వ వచనం. హోషేయ చాప్టర్ 14 వర్స్ 4. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. అంటే ఇన్ని వారాలు ఫరో గురించి విన్నారు. You heard all అదంతా this. జ్ఞాపకం తెచ్చుకుని ఆ ప్రవర్తన నుండి, అవిశ్వాసం నుండి, ఆ గర్భం నుండి, ఆ దూషణ మాటల నుండి, ఆ కఠినమైన మనస్తత్వం నుండి, వాటి నుండి మీరు బయటికి రండి. You heard about the Pharaoh's sermon all this year, all this time. Come out of that stubborn heartedness. Come out of that rebellious attitude. Come out of that something which is contrary to word. మనస్ఫూర్తిగా Wholeheartedly. చెప్తున్నాను. I'm telling you this wholeheartedly. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. I will love them wholeheartedly. హోషేయ 3:5. హోషేయ చాప్టర్ 3 వర్స్ 5. హోషేయ 3వ అధ్యాయము 5వ వచనము. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఇదే ఇందులో మీరున్నారు. You all are here. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకే ఆయన యొద్దకు వత్తురు. ఈ దినము అంతమందు, ఇవి చివరి దినాలు కాబట్టే అందరూ సత్యానికి లొంగుతున్నారు, లోబడుతున్నారు, ఆ శిక్షను తీసుకోగలుగుతున్నారు, విధేయత చూపించగలుగుతున్నారు. శిక్ష కూడా విధేయత చూపించాలి. ఒకవేళ గద్దింపు వచ్చిందనుకో, ఆ గద్దింపుని విధేయతతో రిసీవ్ చేసుకో. ఎప్పుడు ఇదేనా ఆ మాట ఒకసారి రికార్డ్ చేసుకుని 10 సార్లు రికార్డ్ చేసుకుని ఒక రోజంతా వినండి, మీకే అసహ్యం వస్తుంది. When the word of God is coming in the form of rebuke or chastening, receive it willingly, wholeheartedly, obediently, not complaining and telling every time they're talking about rebuke, every time they're talking about me. Kada? Record that conversation 10 times and hear it whole day and see how it is occurring to you. హోషేయ 14:8. హోషేయ 14వ అధ్యాయము 8వ వచనం. హోషేయ చాప్టర్ 14 వర్స్ 8. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నాకేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిము గురించి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. అంతే. వస్తే బాగు చేస్తారు, నిలబడతారు, మనస్ఫూర్తిగా స్నేహిస్తారు, హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు, నా వల్లనే మీకు ఫలం కలుగుతుంది. వాక్యము గ్రహించండి. If you come willingly and obediently, wholeheartedly, then the Lord will really be your strength and help you understand the word of God. హోషేయ 13:4. హోషేయ 13వ అధ్యాయము 4వ వచనం. హోషేయ చాప్టర్ 13 వర్స్ 4. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుడిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. నెక్స్ట్.
5వ వచనం వర్స్ 5. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడును నేనే. తరువాత వారికి మేత దొరకక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. అలా మర్చిపోయారు. Many people have forgotten when everything was full in their lives. అలా మర్చిపోవద్దు. Don't forget the Lord your God at all times. లాస్ట్ గా Psalms 95 verse 6 to 8. Psalms 95 verses 6 to 8. కీర్తనలు 95వ అధ్యాయము 6 నుంచి 8 వచనములు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగులు పడదుము, మనలో సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎంత మేలు కదా. అంగీకరించిన ఎడల, మళ్ళీ అక్కడ తాత్కాల్ కన్ఫర్మేషన్ లేదు. అంగీకరిస్తే ఇంకా మేలు, ఇంకా క్షేమము. లేకపోతే 1 Peter 2:8. If you acknowledge, it is always good. If you don't acknowledge, there will be problem. మొదటి పేతురు 2వ అధ్యాయము 8వ వచనం. 1 Peter chapter 2 verse 8. కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. చూసారా, ఫెరో నిలబడినట్టు ఇప్పుడు కూడా ఇలా ఉండిపోయారనుకోండి, ప్రధానం కాదు కదా. ఈ లోకంలో కూడా నిన్ను ప్రదానం చేసుకున్న వాడు కూడా నిన్ను పాతాళంలోకి తోసేస్తాడు, కానీ ఆ ప్రదానం చేసుకున్న వాడు నీ మీద నమ్మకంతో ఉండడు. You have been betrothed to demon, but even the demon will not get married. He will throw you into hell. But you're supposed to be betrothed to the Lord by obeying His word. నమ్ముకొంట వలన బలము కలుగుతుంది. If you believe, if you are faithful, you will get strength. నమ్మి వస్తే బాగు చేయడం దొరుకుతుంది. If you are faithful and willingly coming, you will be really established. కాబట్టి వాక్యం మీ కోర్టులో ఉంది. చెక్ యువర్ సెల్ఫ్. You need to check whether the word of God is you received or not. ప్రార్థన చేసుకుందాం. Let us therefore pray.